నిన్నను ఆ బాలాదేవి స్వరూపం గురించి నేను మీకు కొంతవరకు విజ్ఞాపన చేసి ఉన్నాను. తదనంతరం ఆ బాలా అర్చన కూడా మీరు దర్శించి పునీతులమయ్యాం మనందరం. తర్వాత అంటారు, మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత అని పిలిచారు అమ్మవారిని. అమ్మవారి యొక్క మహామంత్రి ప్రధానమంత్రి శ్యామలాదేవి. అందుకని ఇక్కడ పేరేం చెప్పట్లేదు, చెప్పకుండా మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. ఆ ప్రధానమంత్రి అయినటువంటి రాజశ్యామల ఆమె విషంగుడు అనబడేటటువంటి భండాసురుని యొక్క సోదరుణ్ణి నిర్జించింది. ఇది పైకి చూడ్డానికి యుద్ధం, కానీ యథార్థానికి ఏమిటంటే మిగిలిన చోట్ల యుద్ధాన్ని వర్ణన చేసేటప్పుడు చాలా అట్టహాసంగా ఉంటుంది. కొన్ని సర్గలు వర్ణన చేస్తూ ఉంటారు. మీరు దుర్గా సప్తశతి చూస్తే ఆ యుద్ధం చాలాసేపు వర్ణన చెయ్యబడుతుంది. కానీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మవారి యొక్క యుద్ధం కూడా అమ్మవారి నామాలుగా మారింది. మరి ఒక్కొక్క నామంగా చెప్పారు దాన్ని. ఈ నామంగా చెప్పడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం చాలా స్థాయిల్లో ఉంటుంది. ఒకటి, అది మంత్రం అవుతుంది. మీరు జాగ్రత్తగా దాన్ని కానీ పలకగలిగితే, పరిశీలించగలిగితే దానిలోనే రహస్యంగా బీజాక్షరాలు ఉంటాయి. అందులో ఉన్నటువంటి స్వరూపానికి ధ్యాన శ్లోకం ఉంటుంది, దానికి అంగన్యాసకరన్యాసాలు ఉంటాయి. ఆ పేరుతో హోమంలో స్వాహాకారం ఉంటుంది. అందుకని ఇన్ని స్థాయిల్లోనూ ఆ నామం పనికొస్తుంది. అంటే ఒక దేవతా స్వరూపానికి హవిస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. రెండవది, ఆ నామం ఏదైతే ఉందో ఆ నామంతో మీరు అనుసంధానం చేసేటప్పుడు అమ్మవారు ప్రీతి చెందుతుంది. ఆ నామాన్ని మీరు పలకవలసిన రీతిలో పలకగలిగితే అది అమ్మవారిని పేరు పెట్టి పిలిచినట్లు అవుతుంది. మూడవ స్థాయిలో మీరు అందులో అమ్మవారి యొక్క ఏ శక్తి స్వరూపాన్ని పిలుస్తున్నారో ఆ శక్తి స్వరూపం యొక్క అనుగ్రహం మీ మీద ప్రసరణం జరుగుతుంది. అలా ప్రసరణం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే దాని శక్తిని అది ఇవ్వకుండా ఉండదు, అది దాని శక్తిని ఇచ్చేస్తుంది. అందుకే లలితా సహస్రంలో మీరు పిలిచేటటువంటి అమ్మవారి యొక్క శక్తి స్వరూపములన్నీ కూడా లలితములై చాలా మీరు దర్శనం చెయ్యడానికి తేలికగా, హాయిగా, ఆనందాన్ని కూర్చేవిగా ఉండి మీరు వాటిని తలుచుకున్నంత మాత్రం చేత, నామం పలికినంత మాత్రం చేత, మనసులో అనుసంధానం చేసినంత మాత్రం చేత మీకు ఒక అనుగ్రహాన్ని కృప చేయగలిగినటువంటివై ఉంటాయి. ఇప్పుడు మీరు బాహ్యంలో చూస్తే అది యుద్ధం. అందుకని ఒక నామం తర్వాత ఒక నామం చెప్తున్నప్పుడు ఓహో ఇలా జరుగుతోందనమాట అని మీకు అర్థం అవుతుంది. ఇందులోనే ఒక గమ్మత్తు కూడా దాస్తారు. ఎందుకని అంటే వివరంగా చెప్పటం లేదు కాబట్టి మీరు అడిగి తెలుసుకోవలసి ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇందులో 2 విషయాల్ని దాచారు. ఒకటి పేరు చెప్పకుండా దాచారు, ఒకటి పేరు చెప్పి దాచారు. మీరు జాగ్రత్తగా చూడండి ఆ విషయాన్ని. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. అమ్మవారి యొక్క మంత్రిని విషంగుని యొక్క ప్రాణములను హరిస్తే అమ్మవారు సంతోషించినదై ఉన్నది. ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రిని చంపింది ఎవరండి ఆవిడ? మీరు విచారణ చేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేశాను కాబట్టి మీరు వెంటనే రాజశ్యామల అంటారు, అది పెద్ద విశేషం కాదు. మామూలుగా తెలియనటువంటి స్థితిలో అసలు ఆవిడ ఎవరండి అని అడగాలి. ఇప్పుడు ఆవిడ ఎవరండి అని అడిగిన తర్వాత ఆవిడ ఎలా ఉంటుందండి, ఆవిడ ఏం చేస్తూ ఉంటుందండి? అమ్మవారికి ప్రధానమంత్రిని స్థాయిలో ఉన్నటువంటి తల్లి కదా, ఆ తల్లి ధ్యాన శ్లోకం ఎలా ఉంటుంది, ఆవిడికి హోమం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి, ఆవిడికి నమస్కారం చేస్తే ఫలితం ఎలా ఉంటుంది, మీకు ఇటువంటి కుతూహలం కలుగుతుంది. అందుకే మిగిలినవి ఎలా ఉన్నా 2 మాత్రం చాలా గొప్ప శక్తులు అమ్మవారి దగ్గర. 2 అమ్మవారికి అటు ఇటు ఉంటాయి. ఒకటి రాజశ్యామల, ఒకటి వారాహి. ఈ రెండింటిని ప్రతివారు దర్శనం చేస్తూ ఉండాలి. అందుకే కదా ఇప్పుడు మీరు చూశారు, ఇవాళ ఈ నామం వచ్చే రోజునే అమ్మవారికి సంబంధించినటువంటి ఆ కాపీ కూడా వచ్చింది. ఆ శ్యామలా దర్శనం, లలితా దర్శనం, వారాహి దర్శనం రోజు చేస్తుంటే ఎటువంటి అనుగ్రహం కలుగుతుంది అన్నది మీరు నామంలో చూద్దురు. కానీ ఇప్పుడు రాజశ్యామల ఎవరు అంటే అమ్మవారి యొక్క ప్రధానమంత్రిని. మరి విషంగుడెవరు? విషంగుడెవరు అన్నది నామంలో ఏం లేదు. నామంలో లేదు కాబట్టి మీరు ఆ తరువాత నామాలు కానీ ముందు నామాలు కానీ చూస్తే తెలిసే అవకాశం ఉంటుందా?
అలా ఏం లేదు లలితా సహస్రనామంలో. అలాంటి వివరణలు ఏం లేవు. నామం కింద ఉంటుందంతే. ఆ నామం అంతా, వైభవం అంతా ఎటువైపుకి వెళ్ళిపోతుందంటే అమ్మవారి ఆనందం కోసం జరిగేదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషంగుణ్ణి రాజశ్యామల సంహరించింది. రాజశ్యామల సంతోషిస్తోందా, అమ్మవారు సంతోషిస్తున్నారా? అమ్మవారు సంతోషిస్తోంది. అమ్మవారు సంతోషించేటట్టుగా నేను చెయ్యగలిగాననేటటువంటి ఆనందం రాజశ్యామలకి మిగిలింది. రాజశ్యామల ఈ పని చేసిందని సంతోషం అమ్మవారికి మిగిలింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎదర నామం అంతా అదే. అసలు ఆ ఉడిపే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. అందులో మీరు ఇంకొంచెం చూడండి. ఈ విషంగుడు ఎవరు? విషంగుడు మంత్రిని చేతిలో చచ్చిపోయాడు కాబట్టి శత్రువుకి సంబంధించినవాడు, లేకపోతే చావడగా. ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రిని అయినటువంటి రాజశ్యామల ఎంత స్థాయిలో ఉంటుందంటే గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. ఆ నామాన్ని ఉపాసన చేసినప్పుడు మీరు ఆ గేయము అనగా మంత్రోపాసన యందు మంత్రాధిష్టాన దేవతా దర్శనమునకు అది హేతువై ఉంటుంది. కాబట్టి మంత్రమునకు మంత్రాధిష్టాన దేవతకు ఎలా అభేదమో లలితాపరాభట్టారికా స్వరూపమునకు రాజశ్యామల స్వరూపమునకు అభేదమే అని చెప్పాను నేను. అభేదమైనప్పుడు ఈ రాజశ్యామల అనబడేటటువంటి మంత్రిని ఈ విషంగుడనేటటువంటి ఆయన్ని చంపితే ఆయన సామాన్యమైన వాడు మాత్రం అయి ఉండకూడదు. చాలా సామాన్యమైన వ్యక్తి అయితే ఆయన్ని చంపి అంత గొప్ప వాణ్ణి చంపవలసినటువంటి ప్రధానమంత్రిని వచ్చి యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. రెండు, మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. అసలు యుద్ధంలో ఎవరైనా చాలా కీలకమైనటువంటి వాళ్ళని చంపడం జరిగింది అంటే ఎవరు చంపారు అని చెప్తారంటే సైన్యాధిపతి చంపుతాడు. సైన్యాధిపతి అవతల వైపు ఉండేటటువంటి యోధుల్లో కూడా పెద్దవాళ్ళని చంపుతారు. ఎందుకంటే యుద్ధానికి సంబంధించినది శరీర భుజ పరాక్రమాలు కదండి. అందులో సైన్యాధిపతి పాత్ర కీలకంగా ఉంటుంది. అమ్మవారి సైన్యాధిపతి ఎవరు? వారాహి. కాబట్టి ముందు ఎవరు చంపినట్టు ఉండాలి? వారాహి చంపిన నామం ఉండాలి. కానీ ముందే నామం వస్తోంది? మంత్రిని చేసినటువంటి నామం వస్తోంది. తర్వాత ఏ నామం వస్తోంది? వారాహి మీద నామం వస్తోంది. ఎందుకని? విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని వస్తోంది. అదేమిటి? మామూలు యుద్ధంలో జరిగే ప్రక్రియకి అటు ఇటు అయిందేమిటి? మంత్రి చంపడని నా ఉద్దేశ్యం కాదు. మంత్రిది బుద్ధిబలం, సైన్యాధిపతిది భుజబలం. మంత్రి సాధారణంగా చాలా బుద్ధిబలంతో ఉంటాడు. ఆయన తన బుద్ధిబలంతో చంపేస్తాడు అవతల వాళ్ళని. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాజశ్యామల తత్వమే చంపగలిగినటువంటిదై ఉండాలి విషంగుడు కదండి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. రాజశ్యామల మంత్రిని అంటే ఆలోచనలు, సలహాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి సలహా అంటే, ఇలా చేస్తే రాజా అవతలవాడు ఇలా చేస్తాడు అని చదరంగంలో పావులు కదిపేవాడు నేను ఇక్కడ గుర్రాన్ని ఇలా పెడితే వాడు శకట కదుపుతాడు, వాడు శకటాన్ని కదిపితే నేను బంటు కదుపుతాను, నేను బంటు కదిపితే వాడు ఏనుగుని కదుపుతాడు, వాడు ఏనుగుని కదిపితే నేను మంత్రిని కదుపుతాను, నేను మంత్రిని కదిపితే వాడు తప్పకుండా, వాడికి అవకాశం లేదు కాబట్టి వాడి గుర్రాన్ని కదుపుతాడు. వాడి గుర్రాన్ని కదిపినప్పుడు నా గుర్రంతో ఆ గుర్రాన్ని చంపేస్తాను. కానీ నా గుర్రం మాత్రం అవతలవాడు చంపడానికి అవకాశం ఉండదు ఆ గళ్ళలోకి వెడితే. ఇది ఇక్కడ నేను ఆడడం కాదు. నేను ఆడినప్పుడు, అవతలవాడు ఆడినప్పుడు, మళ్ళీ నేను ఆడినప్పుడు, మళ్ళీ వాడు ఆడినప్పుడు ఒక 7 అడుగులు 8 అడుగులు ముందుగా ఊహించి ఆ తర్వాత నేను ఆడినప్పుడు అవతలవాడు తప్పుకోవడానికి వీలు లేని రీతిలో అవతలవాడి యొక్క బలాన్ని నేను సంహరించి నా బలం పోని రీతిలో నేను నిలబడగలిగినట్టుగా వ్యూహాన్ని రచించగలిగినటువంటి బుద్ధి సమర్థత చదరంగం కదండి. కంటికి కనపడకుండా నెత్తుటి చుక్క లేకుండా రాజు బందీకృతుడవుతాడు చదరంగంలో. ఇది చదరంగంలో ఆడతారు. చదరంగం చతురంగ బలాల్ని కలపడం. చతురంగ బలాల్ని కదిపేవాడు కేవలం రాజు కాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చతురంగ బలాల్ని కదిపే ముందు రాజు ఎవరితో సుదీర్ఘ మంతనం చేస్తాడంటే ప్రధానమంత్రితో చేస్తాడు. ఒక్కొక్కసారి సైన్యాధిపతికి కూడా చాలా తక్కువ విషయాలే తెలుస్తాయి. ఇది మంత్రి గారి ఆదేశం, చేసేయాలంతే సైన్యాధిపతి తప్ప ఇలా ఎలా చేస్తామంటే యుద్ధంలో అలా చేస్తే చచ్చిపోతాం కదండి అనకూడదు. పైన మంత్రి గారు ఆలోచించాడంటే ఏదో ఉందన్నమాట దాంట్లో రహస్యం, కాబట్టి అంతే అలా చేసేస్తారంతే. మంత్రి తాను ఒక్క ఎత్తుగడ వేశాడా రక్షించేస్తాడు రాజుని.
కాబట్టి మంత్రి యొక్క దూరదృష్టి సైన్యాధిపతి సంహరించడానికి కూడా హేతు అవుతుంది. మంత్రి దూరదృష్టి కొరబడి ముందు సైన్యాధిపతి వెళ్ళాడు అనుకోండి, ప్రమాదమే రావచ్చు. కాబట్టి ముందు మంత్రి బుద్ధిశక్తి కలిగినటువంటి వాడు, ధీశక్తి కలిగిన వాడు, ఆలోచనకి సంబంధించిన వాడు, బాగా నిర్ణయం చెయ్యగలిగిన వాడు. ఆ నిర్ణయం కూడా మంత్రి చెప్పాడు అంటే రాజు నమ్మేస్తాడంతే. ఎందుకని? తన మంత్రి యొక్క శక్తి అటువంటిది. మీరు అందుకే చూడండి, ఒక దేశ చరిత్రని మీరు గమనిస్తే చాలా గొప్పవాడైనటువంటి ప్రభువు అని మీరు గుర్తుపెట్టుకోవలసి వస్తే ఆయన కీర్తి పక్కనే ఒక మహామంత్రి కూడా ఉంటాడు. మీరు ఒక కృష్ణదేవరాయల వారిని కీర్తించారనుకోండి, పక్కన మహామంత్రి తిమ్మరసు ఉంటారు. మీరు అలాగే మీకు ఆర్య చాణక్యుడిని మంత్రిగా మీరు మర్చిపోలేరు. ఒక్కొక్క మంత్రి అంత దూరం ఆలోచిస్తాడు. అసలు ఆ ఆలోచన ఎవరు ఊహించలేరు. అంత దూరం ఆలోచించి అలా శత్రుబలాల్ని కట్టేస్తారు. ఈ శక్తి అందరికీ ఉండదు. అంతటి ధీశక్తి. అందున తన రాజు ఇంకా ప్రమాదానికి గురైపోతున్నాడన్నప్పుడు తడబడకుండా అటువంటి ధీశక్తితో ఫలితాల్ని తారుమారు చేయగలగాలి. ఇటువంటి శక్తి ఈశ్వరతత్వమే తప్ప అది ఏదో కొత్తగా నేర్చుకుందామంటే వచ్చేది కాదు. ఆ మంత్రులు వేరు, నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను తప్ప మంత్రిని పేరు పెట్టుకున్న ప్రతివాడి గురించి నేను మాట్లాడటలేదు. అలా బుద్ధిశక్తి ఉంటుందని నేను మాట్లాడటలేదు. నేను మాట్లాడేది పుట్టుక చేత ఈశ్వరానుగ్రహంగా అటువంటి ధీశక్తి కలిగినటువంటి వారు తప్ప నేను ఎందుకున్నాను తప్ప అలా ఏదో మంత్రిని పేరున్న వాళ్ళందరి యొక్క ధీశక్తి బుద్ధిశక్తి నేను మాట్లాడటలేదు. ఆ స్తోత్రం నాకెందుకు. కాబట్టి ఇప్పుడు ఈయన మరణించిన వాడు చాలా గొప్పవాడు అయి ఉండాలి. మంత్రి చేతిలోనే మరణించాడంటే ఎవరాయన. కాబట్టి ఇప్పుడు మీరు అవతల వారి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం మీకు వచ్చింది. ఎవరి విషయంలో? శత్రువు విషయంలో. అది విచిత్రం. శత్రువుని చంపింది మంత్రిని పేరు లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరండి ఆవిడని అడగాలి. ఎందుకని ఒక్క మంత్రి లేదు ఆవిడికి, చాలామంది మంత్రులు ఉన్నారు. ప్రధానమంత్రి చంపింది. ప్రధానమంత్రి చంపడం అంటే ఎవరండి ఆయన? విషంగుడు. విషంగుడు అంటే ఎవరండి అసలు ఆయన శత్రుబలంలో? మీరు అడగాలి. ఇప్పుడు అడిగి అదే గురుముఖత ఉపదేశం అయిపోతుంది. అదే నామం కదిలిపోతుందండి. అది చమత్కారం. అది వసిన్యాది దేవతలు లలితా సహస్రం చెయ్యడంలో ఉన్నటువంటి గమ్మత్తు. మీరు ఒక నామాన్ని పట్టుకునేటప్పుడు ఎందుకు ఇలా వచ్చింది అన్నది పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారనుకోండి, అడిగితే దాని విచారణ ఎంత అందంగా పెడుతుందో చూడండి. ఈ విషంగుడనేటటువంటి వాడు సాక్షాత్తుగా భండాసురునికి సోదరుడు. భండాసురునికి సోదరుడైతే భండాసురుడు యోని సంభవుడు కాదు కదండి. సోదరుడంటే ఎవరు? స ఉదరహ అంటే అదే కడుపులోంచి వచ్చినవాడు అని అర్థం. అదే కడుపులోంచి రావడానికి అసలు విషంగుడికి ఒక కడుపులోంచి వచ్చినవాడు కాడు. వాడు ఒక తల్లిదండ్రులకు పుట్టలేదు. వాడు కేవలముగా మన్మధుణ్ణి కాల్చేసినప్పుడు పడిపోయినటువంటి భస్మరాశిలోంచి ఒక గణపతి తయారు చేస్తే ఆ బొమ్మని బ్రహ్మగారు చూసి భండా అంటే పుట్టినవాడు. మరి అలా పుట్టినవాడు వారైతే ఆయనకి సోదరులు ఉండడం అన్నది ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అంటే మీకు చిన్న చమత్కారం ఒకటి చెప్పారు. 2 చేతులు అనుకో అన్నారు. 2 చేతులు అనుకో అంటే ఏమిటో తెలుసా అండి? అంతకన్నా గొప్ప సోదరులు ఎవరు ఉండరు. సోదరులు అంటే మీ 2 చేతులే. ఎందుకంటే అన్నదమ్ములు ఏం చేస్తారంటే, మీరు చూడండి లోకంలో ఒక మాట ఉంటుంది, ఆ అన్నదమ్ముల మధ్య కలిసికట్టుతనం లేదండి అంటారు. అన్నదమ్ముల మధ్య కలిసికట్టుతనం లేనటువంటి స్థితి ఎంత బాధాకరమో రామాయణం చూపించింది. ఎప్పుడు ఏడిచారో తెలుసా అండి దెబ్బలాడుకున్న అన్నదమ్ములందరూ? యుద్ధం అయిపోయి పట్టాభిషేకానికి రాముడు పుష్పక విమానంలోంచి దిగుతూ ఉంటే భరతుడు వచ్చి పాదుకలు తొడిగాడు. అప్పుడు చిన్న పుచ్చుకొని కొంతమంది తమ్ముళ్ళు తలలు వాల్చారు. అందులో విభీషణుడు ఇలా తలంచుకున్నాడు. ఎందుకు ఉంచుకున్నాడు? మా అన్నయ్య అంత చదువుకున్నాడే, అంత వేదాలు చదువుకున్నాడు, అంత ఘనా జటా చెప్పాడు, అంత శివపూజ చేశాడు, నా చేత పాదుకలు తొడిగించుకునేవాడిగా నా అన్నగారు రావణుడు కుంభకర్ణుడు కూడా బతికుంటే మా చరిత్ర ఎంత గొప్పగా ఉండేది. 2 అన్నదమ్ములు లేరే, తమ్ముడిని ఒక్కడనే మిగిలేను. ఈ అన్నదమ్ముల ఆప్యాయతలతో ఉండగలిగినటువంటి స్థితి మాకు కలగలేదు. ఏడిచాడు విభీషణుడు. ఇది సుగ్రీవుడు చూశాడు.
అరేరే ఎవరి బలం కన్నా తక్కువ వాడు, రావణుణ్ణి కూడా ఓడించిన వాడేనా అన్న వాలి ఎంత తప్పు పని చేశాడు, ఈ రాముడి చేతిలో చచ్చిపోయాడు. కానీ చక్కగా అన్నదమ్ములు చూడు నలుగురు ఎంత సంతోషంగా ఎలా కలిసి ఉన్నారు. నా అన్న వాలి లేడు, నేను ఒక్కడనే ఉన్నాను, ఆయన ఏడిచాడు. అక్కడ లేరు. కానీ సోదరుల్లో సంపాతి జటాయువులు కూడా ఇలా విడిపోయి ఒకనొకప్పుడు జటాయువు మరణించిన వాడే కదండి. అన్నదమ్ములు అనేటటువంటి వాళ్ళు కలిసికట్టుగా ఉండాలి. అందుకే మనం లోకంలో ఏమంటే ఉద్యోగస్తులందరూ కలిసికట్టుగా ఉన్నారా అలా ఏం అడగరు. ఓ సినిమా హాల్కి వెళ్ళిన వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారా, ఓ ఉపన్యాసం వింటున్న వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారా, అలా ఏం ఉండదు. అసలు ఆ మాటకు వస్తే నేను మీకు ఒకటి చెప్పనా, మనం ఆధ్యాత్మిక జీవితానికి ఎందుకు వస్తాము అంటే మన మీద ఏమైనా పొక్కులుంటే కడిగేసుకోవడానికి. ఏమైనా పొక్కుతోందనుకోండి, ఆ పొక్కుతున్న దాన్ని కడిగేసుకోవడానికి ఆధ్యాత్మిక జీవనంలోకి పెడతాం. అంటే ఒక గురువుగారిని ఆశ్రయించి ఆయన వెంట దేనికి తిరుగుతాము అంటే ఏమైనా తప్పులు జీవితంలో లోపల వస్తుంటే వాటిని కడుక్కోవడానికని ఒక గురువుగారి వెంట పెడతాం. కానీ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, రకరకాల కారణాలకి గురువుగారు ఏం చెప్తున్నారో మనం ఎంత బాగుపడుతున్నాం ఇది అక్కర్లేదు. వీళ్ళల్లో వీళ్ళు కొత్త కొత్త రాజకీయాలు, కొత్త కొత్త అక్కర్లేని విషయాలు తెచ్చుకుని నిష్కారణంగా వర్గాలు అయిపోతుంటారు. దానికి ఒక హేతు ఉంటే పర్వాలేదు. కృతక హేతువులతోటి తనకి అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ వర్గాలైపోయి ఆఖరికి ఏమైపోతారంటే గురువుని పాడు చేసేంత స్థాయికి వెళ్ళిపోతారు. ఇది ఎవరి వరకు వెళ్ళింది అనుకుంటున్నారు? భగవాన్ రమణుల్ని కూడా వదలలేదు ఈ ఈ స్థితి. అయితే ఆయన మహానుభావుడు కాబట్టి ఒక్క మాట అన్నారంతే. రమణులకి తెలుసు మొదటి నుంచి తన దగ్గర ఉన్న వాళ్ళు రమణులు ఆశ్రమంలోకి వచ్చాక కొత్తగా వచ్చిన వాళ్ళు రెండు వర్గాల కింద దెబ్బలాడుకునేవారు. దెబ్బలాడుకుంటుంటే ఓ రోజున రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి కొత్త వాళ్ళు పాత వాళ్ళ మీద, పాత వాళ్ళు కొత్త వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ మహర్షి అలా వచ్చి గుమ్మం దాటుతున్నారు. ఓ కుక్కని ఇంకో కుక్క తరిమింది. రెండు కుక్కలు పెద్దగా కాట్లాడుకున్నాయి. ఏమీ తెలియనట్లు ఇలా వెనక్కి తిరిగి చూశారు. రెండు కుక్కలు దెబ్బలాడుకున్నాయి. రెండింటికి పోయాయి. అక్కడ ఉన్న ఒక ఆయన అన్నాడు, అబ్బాయి ఏం లేదు భగవాన్, కుక్కలు అన్నాడు. అవునవును, ఒకటి పాత కుక్క చాలా కాలం నుంచి ఉంటుంది, ఒకటి కొత్త కుక్క. కుక్కలు కదా, పాత కుక్కల్ని కొత్త కుక్కలు ఒప్పుకోవు, కొత్త కుక్కల్ని పాత కుక్కలు ఒప్పుకోవు, దెబ్బలాడుకున్నాయి అన్నాడు. అందుకొచ్చే ఆశ్రమానికి అన్నాడు. అంతే. ఆ తర్వాత ఎవరు ఏమీ చెప్పలేదు. మహానుభావుడు కాబట్టి పరిష్కరించగలిగారు. అలా ఉంటాయి జీవితాలు. మనం ఎక్కడికి ఎందుకు ఎడుతున్నామో అక్కర్లేదు, అక్కడ కొత్త రాజకీయాలు సృష్టించి వ్యవస్థని నాశనం చేస్తూ ఉండడం. ఇది ఎవరికి వారు విమర్శ చేసుకుని తమ జీవితాన్ని బాగు చేసుకోవలసినటువంటి స్థితి. లేకపోతే ఏమవుతుంది అంటే నిష్కారణంగా వ్యవస్థ నశించిపోతుంటుంది. గురువు యొక్క నిస్వార్థమైనటువంటి సేవకి మచ్చపడుతుంది. దాన్ని మనం అలా చేయడం ఎంతవరకు సమంజసము అనేటటువంటి అంతఃపరిశీలనం కూడా అవసరం. సరే, నేను ఇది ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే ఇప్పుడేదో అటువంటి ఉపద్రవం ఉందని కాదు. నేను ఒక విషయాన్ని అంటే మనకి తెలియకుండా ఎలా మాయలో పడతాము అన్న దాని గురించి ప్రస్తావన చేస్తున్నాను. ఈ విషంగుడు ఎవరు? సోదరుడు అంటే మరి కలిసి పుట్టలేదు కదా, మీ చేతులే సోదరులు. సోదరుల మధ్య కలిసికట్టుతనము అంటుంటాం, అన్నదమ్ముల మధ్య కలిసికట్టుతనం లేదు. ఈ సభలో వాళ్ళకి కలిసికట్టులేతనం లేదండి అనరు. అన్నదమ్ములు కలిసి ఉండరండి, వాళ్ళు దెబ్బలాడుకున్నారు అంటారు. అయినా కలిసి ఉండాలని సమాజం కోరుకుంటుంది. కలిసి ఉండేటటువంటి స్థితి ఉంటే అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారండి వాళ్ళు అంటారు. మీరు చూడండి, వాళ్ళు కలిసి ఉండవలసిన అవసరం లేని వాళ్ళు చాలా కలిసి ఉంటున్నారు. ఇప్పుడు అంటారు వాళ్ళు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారండి అంటారు. అంటే కలిసికట్టుతనానికి అన్నదమ్ములు ఒక పేరు. మనిషికి రెండు చేతులకి కూడా కలిసికట్టుతనం ఉంటుంది. మీకు ఒక్కటే గుర్తు, మీరు చూడండి, ఒక చెయ్యి ముందుకి తిప్పి ఒక చెయ్యి వెనక్కి తిప్పండి. ఇలా పెట్టి దీన్ని ఇలా ముందుకి తిప్పుతూ దీన్ని వెనక్కి తిప్పండి, తిరగవు ఒక్కనాటి. ఇప్పుడు ఏం చేయకండి అలాంటి ప్రయత్నాలు, సత్యనారాయణ మొదలెట్టేశావు. కాబట్టి ఇది ఇలా అంటే ఇది ఇలా తిరుగుతున్నప్పుడు ఇది కూడా ఇలా తిరగదు. ఇది ఇలా తిరుగుతున్నప్పుడు ఇది వెనక్కి తిరగదు. రెండు రకాలుగా తిరుగు అంటే తిరగవు. ఇది ముందుకు ఎడుతోంది అనుకోండి, ఇది వెనక్కి పెడుతోంది అనుకోండి, అలా తిరగండి అని మీరు దీన్ని ఎంత శిక్షణ ఇవ్వండి. నువ్వు కుడి చెయ్యి ముందుకి, ఎడం చెయ్యి వెనక్కి అని మీరు ఎంత చెప్పండి,
ఇది ఇలా మీరు తిప్పలేరు. ఇది ఇలాగే తిరుగుతాయి. కలిసికట్టుతనానికి ఒకదాన్ని ఒకటి అనుసరించడానికి చేతులు ప్రతీక. కాబట్టి ఎక్కడ పుట్టాలి ఇప్పుడు? సహోదరులు కారు కాబట్టి ఆయన యొక్క శరీరంలో బాహువులు ఎక్కడున్నాయో అక్కడ పుట్టారు. పుట్టడం అంటే కదలిక. జీవుడి యొక్క కదలికయే పుట్టుట, జీవుడి యొక్క కదలికయే నిర్గమనము. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఉపాధి తీసుకునే వరకు విశ్రాంతి కదండి. కాబట్టి ఇప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనాలి మీరు? ఈ కదలిక ముందు ఇక్కడ కదిలితే ఇవన్నీ కదులుతాయి, భుజం అంటారు దీన్ని. ఇక్కడి నుంచి పుట్టారా అన్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా అలా ఎలా పుడతారండి అంటే, అసలు పుట్టినవాడే అయోనిజుడు, ఇంకా వాడికి అలా పుడితే నీకేమిటి అభ్యంతరం అని అడిగాడు. ఇప్పుడు మీ జవాబు ఏముంటుంది? కొన్ని అలౌకికంగా ఉంటాయండి, కొన్ని మీ ఊహకు అందేవి కావు. ఊహకు అందనిదే అలా పుట్టినప్పుడు దానికి ఇంకో రెండు పుడితే నీకేమిటి కష్టం? కాబట్టి పుట్టేయి. కాబట్టి ఇప్పుడు ఆయనే మన్మధుడి యొక్క భస్మలోంచి పుట్టాడు. ఇప్పుడు ఆయన భుజాల్లోంచి ఇంకో ఇద్దరు పుట్టారు. అలా ఎందుకు పుట్టాలండి అసలు? అంటే ఇదే నేను ఒక్కడినే ఏమిటి అనుకున్నాడు, అందులో ఇంకో ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ముగ్గురు అయ్యారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఎందు దెబ్బలాటలేదు. వీళ్ళు ముగ్గురు దెబ్బలాడుకుంటే గుర్తుపెట్టుకోండి, లలితా పరాభట్టారిక రావక్కర్లేదు. ఎందుకు లలితా పరాభట్టారిక స్వరూపం వచ్చింది? వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు. మీరు పట్టుకున్నారా ఎక్కడ ఒడుపు? వీళ్ళు ముగ్గురు దెబ్బలాడుకున్నారు అనుకోండి, విభీషణుడు రావణ కుంభకర్ణుల్లా దెబ్బలాడేసుకుంటే రావణ కుంభకర్ణులు వెళ్ళిపోతారు, విభీషణుడు ఉండిపోతాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఉండిపోయారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురి వల్ల ఉపద్రవం వస్తుంది. ముగ్గురు రాక్షసులు కాబట్టి ఇప్పుడు ముగ్గురు కలిసికట్టుగా ఉండి లోకానికి ఆపద తెస్తున్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఉండడానికి వీల్లేదు. అమ్మవారు వచ్చింది. ఎవడికి ధర్మం లేదు కాబట్టి ముగ్గురు పోతారు, ఒకడు మిగలడం ఉండదు. ఇంకా వాలి సుగ్రీవుల్లో ధర్మం పట్టుకున్నవాడు మిగిలాడు, రావణ కుంభకర్ణ విభీషణుల్లో ధర్మం పట్టుకున్నవాడు మిగిలాడు. వీళ్లలో ధర్మం పట్టుకున్నవాడు లేడు, అందుకని ముగ్గురు మిగలరు. దీన్ని అన్వయం చేసినప్పుడు మీరు విందురు కానీ, దీని వెనక రహస్యం ఏమిటో విందురు కానీ, పోన్లేండి బాగుంది సరే ఒప్పుకున్నాం, మీతో మాకు వాదన ఎందుకు, మీరు అందులో ఉన్నదేగా చెప్తున్నారు పాపం. కాబట్టి ఏ భుజంలోంచి ఎవరు పుట్టారండి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. రెండు భుజాల్లోనూ ఏ చేతికి బలం ఎక్కువ ఉంటుందని మీరు ఊహిస్తారు కదా. కాబట్టి కుడి భుజంలోంచి ఎవడు పుట్టాడో వాడికి బలం ఎక్కువ ఉంది కదండి. బలం ఎక్కువ ఉన్నవాడిని ఎవరు చంపాలి? బలానికి నాయకురాలు చంపాలి. కాబట్టి బలం ఎక్కువ ఉన్నవాడిని వారాహి చంపుతుంది. మీకు జవాబు వచ్చేస్తోంది. కాబట్టి కుడి చేతిలోంచి పుట్టినవాడు విషంగుడు కాడు. విషంగుడు కుడి చేతిలోంచి కుడి భుజంలోంచి పుట్టినవాడైతే ప్రధానమంత్రిని ఎందుకు చంపుతుందండి? కాబట్టి ఇప్పుడు ఏ భుజంలోంచి పుట్టాడు? భండాసురుడికి ఎడమ భుజంలోంచి పుట్టాడు. ఎడమ భుజంలోంచి విషంగుడు ఎందుకు పుట్టాలండి? ఎడమ వైపు హృదయస్థానం ఉంటుంది. హృదయస్థానం ఆలోచనలకి కేంద్రం అయి ఉంటుంది. కాబట్టి వాడివన్నీ కుళ్ళు ఆలోచనలు. మీరు అందుకే చూడండి, ఆయనకి జాలి లేదండి అని ఇలా అనరు, అయితే ఆయనకి జాలి లేదండి అని ఇలా అనరు, ఆయనకి జాలి లేదండి అంటారు. ఇక్కడ ఆలోచనల్ని చూపిస్తారు. దయలేనివాడు, ఈ గుండెలలో దయలేనితనం ఏదొచ్చిందో అందులోంచి దుష్టాలోచనలన్నీ పుడతాయి. దుష్ట ఆలోచనలతో తిరిగేవాడెవడో వాడి ఆలోచనలు బాగా పాటించేవాడు కుడి చేతి వైపు వాడు. వీడివి బలమైన దుష్టాలోచనలు, వాడిది బలమైన దుష్ట ఆచరణ. ఇప్పుడు మీరు పట్టుకున్నారా? అందుకని ఇప్పుడు ఎడం భుజంలోంచి పుట్టాడు ఎవరు? విషంగుడు. ఎడమ భుజంలోంచి పుట్టినటువంటి విషంగుణ్ణి బలమైనటువంటి దుష్టాలోచనలు ఉన్నవాడిని బలమైనటువంటి మంచి ఆలోచనలు ఉన్నావిడే చంపాలి. ఈయన చచ్చిపోతే ఆయన చచ్చిపోవడం చాలా తేలిక, ఎందుకంటే ఈయన ఆలోచనలనే ఆయన పాటిస్తాడు. ఈయన పోయిన తర్వాత వాడికి ఆలోచన చెప్పేవాడు లేక వెర్రేడై దొరుకుతాడు. చాలా తేలిక కదండి. అందుకని ముందు విషంగుణ్ణి చంపారు. ఎవరు చంపారు? ఆలోచనే చంపాలి. ఆలోచనని ఇంకొకటి చంపదు. మీరు మనస్సుని కొట్టలేరు, గుర్తుపెట్టుకోండి. మీకు మనస్సు దెబ్బలాడడానికి, కర్రెట్టి కొట్టడానికి, తాడేసి కట్టడానికి మీకు దొరకదు. అది ఆలోచన స్రవంతి, దాన్ని దిద్దవలసి ఉంటుంది అంతే. మీరు ఆల్టుగెదర్ మనసును చంపేశారనుకోండి, దిక్కుమాలిన మనసు దీనివల్లేనండి నాకు అల్లరంతా వస్తోంది, ఈ మనసు నేను చెప్పిన మాట వింటలేదండి, నేను మనసును చంపేస్తానన్నారు అనుకోండి, మీరు ఎందుకు పనికిరారు, జడులైపోతారన్నమాట. మనసు చచ్చిపోతే. మనసు చచ్చిపోకూడదు, మనసు అలాగే ఉండాలి. దుష్ట కార్యముల పట్ల ఉన్న ఉత్సాహం ఈశ్వర కార్యం పట్ల తిరగాలి, మార్పు రావాలి మనసులో. కాబట్టి ఇప్పుడు
విషంగుణ్ణి ఎవరు చంపుతున్నారు? మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత, శ్యామలాదేవి చంపుతోంది. చంపుతోందేమి? చంపేసింది. అంటే చచ్చిపోయాడు విషంగుడు. విషంగుడు చచ్చిపోయాడు కాబట్టి ఎవరు చచ్చిపోతారు? ఖచ్చితంగా విషుక్రుడు చచ్చిపోతాడు. వాళ్ళిద్దరే రెండు భుజాల్లోంచి పుట్టిన వాళ్ళు. విషంగుడు విషుక్రుడు చచ్చిపోయారు. భండాసురుడి యొక్క రెండు చేతులు తెగిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు భండాసురుడు ఉంటాడా? ఇహ ఉండడు. కాబట్టి అసలు భండాసురుడి యొక్క మరణమునకు ప్రాతిపదిక ఎక్కడ పడింది? విషంగుని యొక్క మరణంతో పడింది. ఇది తెలుసున్న తల్లి సంతోషిస్తుందా? సంతోషించదా? సంతోషిస్తోంది. కాబట్టి యుద్ధంలో ఆ స్థాయి అక్కడికి అలా పూర్తవుతుంది. అక్కడ వరకు ఆలోచించండి. బాగుందండి, ఇదేదో పెద్ద యుద్ధం, వ్యూహరచన మీరు చెప్పారు, సంతోషం. అయితే ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో నామంగా చెప్పుకోవడానికి, పారాయణ చేయడానికి, హవిస్సు ఇవ్వడానికి, మంత్రం అవ్వడానికి, బీజాక్షరాలు ఉండడానికి, అంత శక్తి దానిలో కలగడానికి అసలు అంతరార్థం ఎలా సమన్వయం అవుతుంది? మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. మనకి లోకంలో ఒక గొప్ప శ్లోకం ఒకటి ఉంది. ఇది కొంచెం శ్లోకం జ్ఞాపకం లేకపోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు మీకు, కానీ విషయం మాత్రం జ్ఞాపకంలో ఉండాలి ఎప్పుడు. అసలు ఆ రెండు మాటలు ఉంటాయి అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఈ రెండు మాటలు ఉంటాయి అన్న గుర్తింపు లేకపోతే విషంగుడు అంటారు. ఈ రెండు మాటలు ఉంటాయి అని గుర్తించి ఒక మాట వైపు అడుగులు వేస్తున్న వాడికి శ్యామలానుగ్రహం ఉంది అని పిలుస్తారు. అంతే తేడా. ఏమిటి ఆ రెండు మాటలు? దీన్ని మహానుభావుడు భర్తృహరి చెప్తాడు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్య ఏతస్థౌ సంపరీత్య వివినక్తి ధీర శ్రేయో హి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాదృణీతే అంటాడు. శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉంటాయి. ముందు శ్రేయస్సు కన్నా నేను ప్రేయస్సు గురించి చెప్తాను. ఇందులో ఈ ప్రేయస్సు అనేటటువంటిది ఏదై ఉంటుంది అంటే ఆలోచించవలసిన అవసరం లేకుండా మీ మనసు చెప్పేదై ఉంటుంది. అంటే మీరు మనస్సుని వెనక్కి తిరిగి అడగకపోతే అవే చెప్తుంది. ఏం చెప్తుందో తెలుసా అండి? ఇది సంతోషంగా ఉండడానికి ఏం కావాలో అవి చెప్తుంది. ఏం లేస్తావు తెల్లారకట్ట, ఏం పర్వాలేదు, రేపు 7ంటికి లేద్దాంలే. ఎందుకు నైవేద్యం పెట్టడం? నైవేద్యం పెడితే ఈశ్వరుడు తింటాడేమిటి? మెట వేదాంతం పెట్టకు. ఎవడు చెప్పాడు మాంసాహారం తినద్దని? శుభ్రంగా తినేసేయి. ఎవడు చెప్పాడు విష్ణు సహస్రం చదవమని? విష్ణు సహస్రం ఏం చదవక్కర్లేదు. ఇలాంటి అక్కర్లేని మాటలు కొన్ని ఉంటాయి. దేనివల్ల పాడైపోవడానికి అవకాశం ఉంటుందో, దేనివల్ల మనిషికి బాహ్యంలో సుఖం కలిగి లోపల ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం మూసుకుపోతుందో ఆ మార్గము మాత్రమే బోధింపబడి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆ మార్గాన్నే పట్టు కూర్చున్నవాడెవరో వాడు ప్రేయస్సుని కోరుకున్నవాడు అని పిలుస్తుంది. అంటే ఎప్పుడూ శరీరం సుఖంగా ఉండాలి, మనస్సు ఆనందంగా ఉండాలి. దీనికి ధర్మాన్ని కూడా దాటేస్తాడు, చాలా సౌకర్యంగా దాటుతాడు. ఎలా దాటుతాడో తెలుసా అండి? నే చెప్తున్నాను మీరు చెయ్యండి అని చెప్పడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనసు మీతో తప్పు చేయించడానికి సమర్థవాక్యం చెప్తుంది. మీరు మంచి పని చేయడానికి ప్రమాణవాక్యం ఏదని అడుగుతారు. ఒక చాలా గొప్ప పని చేయాలనుకోండి, ఏమైనా ప్రమాణవాక్యం ఉందా అండి అంటారు. ఇలా చెయ్యాలని ఉందా అంటారు. ఎందుకంటే చక్కగా శాస్త్రీయంగా చేద్దామని. అలాగే తప్పు చేయించే ముందు మనసు ఏం చేస్తుందంటే సమర్థన చేస్తుంది, ఇలా చేయొచ్చని. తప్పుని సమర్థించి మాట్లాడుతున్నాడు వాడు ప్రేయస్సుని కౌగిలించుకున్నవాడు, వాడు విషంగుడు. వాడి మాటలు మిమ్మల్ని కూడా అగ్నిగుండంలోకి తోసేస్తాయని గుర్తు. ఏం చెప్తూ ఉంటాడు లేదా ఏం చేస్తూ ఉంటాడు అంటే ఎప్పుడూ కూడా బాహ్యంలో మీకు ఏది సుఖంగా సంతోషంగా అనిపిస్తుందో అది చేసేస్తూ ఉంటాడు. దీనికి ధర్మాన్ని అడ్డొచ్చింది అనుకోండి, ఒకవేళ జ్ఞాపకం వచ్చి రావడమో ఎవరో చెప్పడమో జరిగిందనుకోండి, చాలా సౌకర్యంగా దాన్ని పక్కకి తోసేస్తాడు. మీరు నేను చెప్పడం ఎందుకంటే బహిరంగ సభల్లో వింటుంటారు ఇలాంటి మాటలు. ఏమి సిగ్గు లజ్జ లేకుండా చెప్తుంటారు. బహిరంగ సభల్లోనే చాలామంది చెప్తుంటారు ఇలాంటి మాటలు. వాళ్ళని లక్షలిచ్చి పోషించే ధూర్తులు కూడా ఉంటారు లోకంలో. చిత్రం ఏమిటంటే
అదే భండాసురుడు అంటే. అందుకే లలితా సహస్రనామం చదువుకో 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 అంటే నిన్ను నువ్వు జాగ్రత్త పడు, గుర్తెరుగు, రక్షించుకో రక్షించుకో అని చెప్పడానికి వచ్చే ఇవన్నీ. అందుకని హయగ్రీవుడంతటి వాడు అగస్త్యుడికి ఉపదేశం చేయడానికి కారణం అదే. కాబట్టి చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను, ఇది ఎంత మూర్ఖంగా ఉంటుంది ఈ సమర్థన అంటే. ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఆయన వైనిడిక్ట్ అంటే ఆయన ఎప్పుడూ మద్యాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. డాక్టర్ గారు అన్నారు, ఎలాగోలా ఇతన్ని భయపెట్టాలి. నువ్వు ఇదే విధంగా మద్యాన్ని తాగితే చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావో తెలుసా? నువ్వు చేసే మధుపానం ఏదైతే ఉందో ఆ ద్రవానికి జీవిని చంపగలిగిన గుణం ఉంది. చూడు నీకు చూపిస్తాను అని ఒక గ్లాసులో కాస్త ఆ మధువు పోసి అందులో ఒక 2 చీమల్ని తీసుకొచ్చి వేశాడు ఆయన. ఆ 2 చీమలు గిలగిలా కొట్టుకుని చచ్చిపోయాయి. చూసావా ఎలా చచ్చిపోయావు అన్నాడు. వెంటనే రోగి అన్నాడు, నేను అందుకే తాగుతానన్నాడు. అంటే నీ ఉద్దేశం ఏమిటన్నాడు డాక్టర్ గారు. కడుపులో ఉన్న క్రిములు చచ్చిపోతాయని అన్నాడు. ఇప్పుడు వాడిని ఎవరైనా బాగు చేయగలరా? అంటే డాక్టర్ గారు ఎందుకు చెప్పారో అర్థం కాలేదని మీరు అనుకుంటున్నారా? ఆయనకి అర్థమైంది, కానీ తాను వ్యసనము నుండి విడుదల కాలేడు. వ్యసనము నుండి విడుదల కాలేకపోవడానికి డాక్టర్ గారు ఒకందుకు చెప్తే దాన్ని ఒకందుకు చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే అంతకన్నా ఆలోచించగలిగిన ప్రజ్ఞ, నుంచి బయటికి రాగలిగిన ప్రజ్ఞ ముందు ఈయనకి లేదు. ఈయనకి లేదు కాబట్టి ఆ నోటి వెంట వచ్చే మాటలు అలాగే ఉంటాయి. వాడు మహాత్ముడని నువ్వు వాడి వెంట తిరిగారనుకోండి, డాక్టర్ గారి మాటల కన్నా ఈయన మాటలు బాగున్నాయని మీరు వెంట తిరిగి ఆయనకు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, మీ 7 తరాలు కూడా నశించిపోతాయి మీరు చేసిన పాపానికి. కాబట్టి చెయ్యవచ్చా అటువంటి పనులు? చెయ్యకూడదు. అవి చాలా సౌకర్యంగా ఉంటాయి తెలుసా అండి. అధర్మంతో కూడినవి, ప్రేయస్సుతో కూడినవి, శ్రేయస్సు వైపుకి తీసుకెళ్ళనివి చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయో ఆ మాటలు, చాలా సంతోషంగా ఉంటాయి. తను వినడానికి ఎవడైనా దొరికితే గంట సేపు అడిగి చెప్పడానికి కూడా బాగుంటాయి ఆ మాటలు. పనికొచ్చే మాటలు చాలా కష్టం. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్థ వక్తా శ్రోతాచ దుర్లభ. ఉట్టినే వింటుంటారంతే, అసలు మాటలు తలకెక్కవు. ఏవి పనికి మాలిన మాటలో అవి తలకెక్కుతాయి. ఎందుకు ఎక్కుతాయో తెలుసా అండి? అది ప్రేయస్సు. శ్రేయస్సు తలకెక్కదు, చాలా కష్టం. శ్రేయస్సు తలకెక్కిందనుకోండి, అమ్మవారి వైపుకి వెళ్ళిపోతాడు. అమ్మవారి వైపుకి వెళ్ళిపోతే మీకు రక్షణ కవచం ఏర్పడిపోతుంది. అందుకని ప్రేయస్సు అనగా ఇప్పటికీ ఇది చేసేస్తే బాగుంది, ఇది చేసేస్తే బాగుంది కాబట్టి మనసు సమర్థన చేస్తుంది. ఎక్కడో ఉండడండి విషంగుడు అంటే, ఇక్కడే ఉంటాడు. ఉండి నేనేం అడిగానా, వాళ్ళు ఇచ్చారు 10,000 నేను తీసుకుంటే ఏంటి అంటే, అలా కాదు, మనమేమో డబ్బులు తీసుకోని పాపం అందరు అనుకుంటారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరనుకో కాకినాడ వాళ్ళు, కానీ నేను 10,000 తీసుకున్నానని రేపు పొద్దున ఎప్పుడైనా ఎవరికన్నా తెలిస్తే అదేంటి గురువుగారు డబ్బులు తీసుకోరు అని మనం అందరం అనుకుంటాం. గురువుగారేమో అక్కడికి వెళ్ళి ఎవరు లేరు కదా అని 10,000 ఇచ్చుకొచ్చేసారట అంటే, ఏమో ఆయన పుచ్చుకుంటే నష్టమే ఉంది, ఎందుకు పుచ్చుకున్నారో మనకు అనవసరం, కానీ అలా గురువుగారు పుచ్చుకోరే, అలా ఎందుకు పుచ్చుకున్నారు అని మీరు అనుకుంటారు. కాబట్టి నా మనసుకు ముందేమో అంటే, నేను నీచోపమానం మీ మీద పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకు అంటున్నాను. నా మీద పెట్టుకుంటున్నాను, నేను అలాంటి పనులు చేస్తానని కాదు నా ఉద్దేశం. ఒక ఉదాహరణకి చెప్తున్నాను. పుచ్చుకుంటే తప్పే ఉందండి, నేను పుచ్చుకున్నాననే పుచ్చుకుంటాను, అందులో దోషమే లేదు. పుచ్చుకోవద్దు అనుకున్నాను, పుచ్చుకోనంతే. కాబట్టి ఇప్పుడు నేను అలా అనుకుని ఇది రేపు పొద్దున్న ఎవరికైనా తెలిస్తే బాగుంటుందా? ఎలా తెలుస్తుందా? ఎవరైనా వచ్చారా? ముత్యాలు సత్యనారాయణ ఉన్నారా? సభలో దొరగారు ఉన్నారా? ఎవరున్నారు? లేకపోతే ఇక్కడి నుంచి ఫోన్ చేశారన్నా గోపాలకృష్ణ గారికి చెప్తారా గురువుగారికి 10,000 ఇచ్చామని? ఇక్కడ ఎవ్వరికీ గోపాలకృష్ణ గారు తెలియదు, దొరగారు తెలియదు. నీకెందుకు అలరే? ఏమిటి బాధ? పుచ్చేసుకో అంటే పుచ్చేసుకుంటాం అనుకో. ఒక్కొక్కసారి మనం ఎక్కడికి వెళ్ళినా దొరగారిని చూడాలనుంది, గోపాలకృష్ణ గారిని చూడాలనుంది అంటుంటారు కదా జనం. ఇందులో ఎవడైనా సీడీలు విని ఎక్కడో గోపాలకృష్ణ గారి నెంబర్ సంపాదించి ఈ డబ్బులు కూడా గురువుగారికి ఇవ్వండి అని డీడీ ఆయనకి పంపిస్తే, గురువుగారు పుచ్చుకోవాలని గోపాలకృష్ణ గారిని పుచ్చుకోండి, మీ గురుగారు శుభ్రంగా చద్దన్నం మూట పుచ్చుకున్నట్టు పుచ్చుకున్నాడు, ఇక్కడ 10,000 అంటే గోపాలకృష్ణ గారు తెల్లబోరా ముందు ముక్కు మీద వేలేసుకుని అని అనుకుని, వాళ్ళకి తెలిసేంటి, అవును గోపాలకృష్ణ గారు 10,000 పుచ్చుకుని పక్క గుళ్ళో హుండీలో వేశానని చెప్పి. సమర్థన వాక్యం చెప్తుందండి మనస్సు. ఏం చేస్తుందంటే, మీతో పాపం చేయించే ముందు దానికి కావలసింది ఏమిటంటే పుచ్చేసుకోవడం. ఈ పుచ్చేసుకోవడానికి సమర్థన వాక్యాలు చెప్తుంది. అసలు నేను తెలియక అడుగుతాను, తప్పు మాత్రం కాదు పుచ్చుకోవడం.
ఒక ప్రవచనం చేసిన వాడు తాంబూలం పుచ్చుకుంటే అది దోషం అని ఎక్కడా ఏం లేదు. పుచ్చుకోకపోవడం అనేది నా వ్యక్తిగతమైన అభీష్టం అంతే. కాబట్టి ఎందుకంటారా నిన్ను తీసుకో, నాకు అవసరం వచ్చిందంటే ఒక్క సభలో తీసుకున్నానని చెప్పి ఏమిటంత భయపడిపోతావు? వాళ్ళేం నీ తల తీసి మొలేస్తారా ఏమిటి? తీసుకో అంటుంది. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పేసిన తర్వాత గభాలను తీసుకెళ్ళి పెట్టిలో పెట్టాను అనుకోండి. ఏమిటో పుచ్చుకున్నాం కానీ ఏమిటో ఇబ్బంది, పుచ్చుకున్నాం కానీ ఏమిటో ఇబ్బంది, ఇంకా అక్కడి నుంచి ఇంకా అల్లరి మొదలు. ఆఖరికి తెగించేశాను అనుకోండి, ఏ గొడవ లేదు. అంటే ప్రేయస్సు వైపుకి తీసుకెళ్ళేటప్పుడు మీకు చెప్పేదేం ఊరుకోదండి, బాగా సమర్థిస్తుంది. మీరు అందుకే లోకంలో చెడు ప్రచారం చేసేవాళ్ళు చెడుని బాగా సమర్థించి మాట్లాడతారు. ఏమంటే విష్ణు సహస్రం చదువుకుందామా అని నేను అన్నాను అనుకోండి, విష్ణు సహస్రం ఎందుకు చదవాలండి అని మీరు అడగరు, భీష్మేకార్సినాడు. విష్ణు సహస్రం ఎందుకు చదవాలని నేను చెప్పక్కర్లేదు, అందరం కలిసి చదువుకుంటాం. విష్ణు సహస్రం చదవకుండా చేద్దాం అనుకున్నవాడు ఉన్నాడే, వాడు చాలా సమర్థన వాక్యాలు చెప్తాడు. ఎందుకంటే పాడు చెయ్యాలంటే ఎన్ని చెప్పాలో చెప్పి మీ బుర్ర పాడు చేసి చదవకుండా మిమ్మల్ని చెయ్యాలి. కాబట్టి ప్రేయస్సు మిమ్మల్ని తేలిక మార్గం ఏదో చూపిస్తాడు. ఇదంతా ఎందుకు నీకు, ఇది అక్కర్లేదని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది, లలితా సహస్రం చదవకు. ఎందుకు చదవకు? ఏదో చెప్తాడు, చెప్పి ఇందుకు లలితా సహస్రం చదవకు, అంతకన్నా ఇది తేలిక, ఇలాను అది వద్దు అంటాడు. అంటే ఏవి ఋషి ప్రోక్తములో, ఏవి దేవతా ప్రోక్తములో, ఏవి మీకు రక్షణ కల్పిస్తాయో దాన్ని మీకు అందనివ్వడు. అలా అందనివ్వకుండా ఉన్నప్పుడు ఆయనేం మిమ్మల్ని పాడు చేసేసాడని మీరు అనుకోకండి. పాడైపోయిన వాడికి తప్పు. ఎందుకో తెలుసా అండి, పాడవమని ఎవడు చెప్పాడు మిమ్మల్ని ఈ గ్లాసులో విషం ఉందండి, ఈ గ్లాసులో పాయసం ఉందండి, విషం తాగుతారా? ఎవడు తాగమన్నాడు మిమ్మల్ని? అదే అడుగుతున్నాడు భర్తృహరి. ప్రేయస్సు శ్రేయస్సు తెలుసుకోకపోతే నీ తప్పు, ఎవడు తాగమన్నాడు గబగబానా? అక్కడ ప్రేయస్సు కేవలము మనసు చెప్పిన మాటలే వినడం నేర్చుకుంటే, ఇలా చేసేస్తే సౌకర్యంగా ఉంది, నేనేం కష్టపడక్కర్లేదని చేసేయడం మొదలెట్టేస్తే పాడైపోతాడు. కాబట్టి కొంతమంది ధీరాహ, బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు లోకంలో, వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళు ఆలోచిస్తారు, నేను ఇలా ఎందుకు చెయ్యాలి, నేను చెయ్యను, నాకు ఈశ్వర కృప కావాలి, ఈశ్వర కృప నాకు దేని వలన లభిస్తుందో నేను దాన్ని చేస్తాను తప్ప ఇప్పటికి ఇది బాగుంది కదా అని నేను మాత్రం చెయ్యనంటాడు. అంటే ప్రేయస్సును వదిలి శ్రేయస్సు పట్టుకుంటాడు. శ్రేయస్సు అంటే ఈశ్వర సంబంధం, ఆయన సుఖాలు అనుభవిస్తాడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శ్రేయస్సుని పట్టుకున్నవాడు సుఖం అనుభవించాడని మీరు అనుకోవద్దు. శ్రేయస్సు పొందేవాడు చక్కగా గృహస్థాశ్రమంలో ఉంటాడు, చక్కగా భార్యతో ఉంటాడు, చక్కగా బిడ్డలతో ఉంటాడు, చక్కగా ఈశ్వరారాధన చేసుకుంటాడు, వేదాన్ని నమ్ముకుంటాడు, ఋషుల్ని నమ్ముకుంటాడు, దేవతల్ని నమ్ముకుంటాడు, చక్కగా ఏం చెప్పారో అది చేసుకుంటాడు, వైదికమైన కార్యక్రమాలు ఏమున్నాయో ఆ కార్యక్రమాలు చేసుకుంటాడు, రోజు చక్కగా ఓ విష్ణు సహస్రం చదువుకుంటాడు, ఓ లలితా సహస్రం చదువుకుంటాడు. వైదికమైనటువంటి అర్చనా విధానం ఏముందో అటువంటి అర్చనా విధానంలో ఉంటాడు. పెద్దలైనటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు, భగవాన్ రమణులు, ఆదిశంకరాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాత్ములు ఏం చెప్పారో దాన్ని చదువుకుంటూ ఉంటాడు, మనసుని నిగ్రహిస్తూ ఉంటాడు, మనసుకి బాగా బోధ చేస్తూ ఉంటాడు. ఇలా వద్దు, మనకొద్దు అని మనసు చెప్పిన మాటని తన సమర్థతతో నువ్వు చెప్పింది తప్పు నేను చేయనని బుద్ధి చేత సమర్థిస్తాడు. మనసు ఒకటి సమర్థిస్తుంది, ఇక్కడ ఎవరు చూసొచ్చారు చెయ్యి అంటుంది, ఇక్కడ ఎవరు చూసొచ్చారు అని చేయకు, నువ్వు చేసేయాలనుకుంటే నేను చేస్తానని చెప్పి చేసేయి, తప్పేం ఉండదు. నేను తీసుకుందాం అనుకుంటున్నానండి, ప్రతి సభలో ఎవరు ఎంత తాంబూలం ఇస్తే అంత తాంబూలం తీసుకుందాం అనుకుంటున్నాను. పాపం వాళ్ళు ఎవరైనా నిన్ను తాంబూలం లేకుండా చెప్పమని అడిగారా? నీకు నువ్వుగా భీష్ముడిలో ప్రతిజ్ఞ చేసావు నేను పుచ్చుకోనని అన్నామని వాళ్ళు ఇవ్వట్లేదు. నీకు తీసుకోవాలనుంటే ఏమండి మీరు ఏమైనా ఇస్తే పుచ్చుకుంటానని చెప్పు, తీసుకుని వెళ్ళు. అంతేగాని ఈ దొంగతనం ఎందుకు? తీసుకుంటే చెప్పి తీసేసుకో, తీసుకోవద్దు అనుకుంటావా తీసుకోకు, ఏదో ఒక సత్యంలో నిలబడవు. అంతేకాని అసత్యాన్ని పట్టుకుని సత్యం అనకు, సత్యాన్ని పట్టుకుని అసత్యం అనకు. అందుకు నువ్వు చెప్పిన దారి బాగోలేదు. ఒకవేళ నువ్వు తీసుకోవడానికి ఇదే ముహూర్తం అనుకుంటున్నావా, చక్కగా తీసుకుని సీడీల్లోకి వెళ్ళిపోయేటట్టుగా చెప్పు. ఆ విషయం కూడా నువ్వు ఎప్పుడూ తీసుకోకుండా ఉండడమే నీ జీవిత ప్రయోజనం. నువ్వు ఎప్పుడైనా 4 ఉపన్యాసాలు చెప్తే ఆ ఉపన్యాసాలు ఈశ్వరుడి యొక్క పూజకి వెంటనే ఎవడో నేను నా ఇంట్లో పూజ చేస్తే తాంబూలం ఇస్తారని పూజ చేయనుగా అని నువ్వు అనుకుని చేసుకుంటున్నావా? అలాగే ఉంది, రెండే బస్ అంతే.
అని మీరు అనుకున్నారనుకోండి, ఇప్పుడు మనసు ఏది చెప్పి సమర్థిస్తోందో దాన్ని బుద్ధితో తిరస్కరించడానికి మీ సమర్థవాక్యాలను ఉపయోగించారు. ఇప్పుడు మనసు నోరు మూస్తుంది. సో అయితే వదిలే అంటూ ఇది మనసు యొక్క ప్రతిపాదనని బుద్ధి యొక్క ప్రతిపాదనతో మీరు తిరస్కరించాలి. ఈ తిరస్కరించడం మీకు వచ్చిందనుకోండి, మీరు శ్రేయస్సుని పట్టుకుంటున్నట్టు. అప్పుడు మీరు చక్కగా కుటుంబంలో ఉంటారు. మీరు చక్కగా ప్రేయస్సు పట్టుకున్నవాడు ఏ సుఖాలు పొందుతానని అనుకుంటున్నాడో, శ్రేయస్సుని పట్టుకున్నవాడు ఆ సుఖాలు పొందుతాడు. నాకు దీనివల్ల చాలా తొందరగా ఏదో మాయలు వచ్చేస్తాయి, మహత్యాలు వచ్చేస్తాయి, నా కోరికలు తీరిపోతాయి అనుకుని తిరిగినటువంటి వాడు ఏనుగు ఎండుకర్రల గోతిలో పడిపోయినట్టు పడిపోతాడు. ప్రేయస్సును పట్టుకున్నవాడు. రావణుడు ఏమైపోయాడండి? మీకు చరిత్రంతా పురాణాలంతా చెప్పేవి ఏం చెప్తున్నాయి అంతే. రాముడు ఏం పట్టుకున్నాడండి? ధర్మం పట్టుకున్నాడు. రాముడు శ్రేయస్సు పట్టుకున్నాడు. నరోత్తముడై చరిత్రలో నిలబడిపోయాడు. గాంధీ గారు మహాత్ముడు ఎందుకయ్యారు? ధర్మాన్ని పట్టుకున్నారు. పరమాచార్య స్వామి ధర్మాన్ని పట్టుకున్నారు, నరోత్తముడయ్యారు, మహానుభావుడయ్యారు, మార్గదర్శి అయ్యారు. శంకర భగవత్పాదులు ఏం పట్టుకున్నారు? నరుడిగా పుట్టి నరుడు ఏ మార్గంలో వెళ్లాలో చూపించారు, శ్రేయస్సు. మార్గదర్శి అయి జగద్గురువులయ్యారు. నువ్వు ఒకరు చూస్తున్నారా చూడటం లేదా నీకు లక్ష్యం కాదు. నీవు నీ బుద్ధిశక్తికి కట్టుబడి మనసు చెప్పేది మంచి మాట కాదని తెలిసినప్పుడు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చగలవా? సమర్థవాక్యంతో తోసిపుచ్చగలవా? అబద్ధంతో వద్దు. ఒకవేళ మంచి చెయ్యవలసి వస్తోంది అని నీకు అనిపించి కించిత్ అబద్ధం ఆడవలసి వచ్చినా అంత దోషం కాదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ తప్పు పని వైపుకు మాత్రం అడుగు వెయ్యకు. కాబట్టి శ్రేయస్సు పట్టుకో, ప్రేయస్సు విడిచిపెట్టు. ప్రియో మార్గంలో వెడితే సుఖం కనపడుతుంది, ఆఖరణ వంశమంతా పాడైపోతుంది. వీడు చేసిన దోషానికి, వీడు చేసిన తప్పుకి ఆ వంశమంతా పాడైపోతుంది. శ్రేయో మార్గంలో ఉన్నటువంటి వాడు తరిస్తాడు, తాను తరిస్తాడు, తన బిడ్డలు తరిస్తారు, తన భార్య తరిస్తుంది, కుటుంబం అంతా తరిస్తారు, అందరూ సంతోషంగా ఉంటారు, తన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు, అందరికీ మంచి మార్గం అలవడుతుంది. కాబట్టి నువ్వు శ్రేయో మార్గం పట్టుకో. కానీ ఏమండి ఇది బాగానే ఉంది కదా, మరి ఇది బాగానే ఉన్నప్పుడు మాకు అసలు ప్రేయో మార్గం ఎక్కడొచ్చి పట్టుకుంటోంది మమ్మల్ని అంటే, ప్రేయో మార్గం ఎందుకు పట్టుకుంటుందో తెలుసా అండి? దానికి ఉన్న ఒకే ఒక లక్షణం ఏమిటంటే మీకు హాయినిస్తుంది. తక్షణ హాయ్, లల్ అంటారు సంస్కృతంలో, అయితే లల్ ధాతువు వేస్తారు. మీరు అది పట్టించుకోకపోతే, ధర్మాన్ని పక్కనెట్టేస్తే అప్పటికి హాయ్. ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి, ఇక్కడ లడ్డు ఉంది, ఎవరిదో నాకు తెలియదు, నాకు ఆకలి వేస్తోంది. అమ్మ ఇక్కడ ఎవరో లడ్డు పెట్టారు, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను చిన్న ముక్క తినచ్చా తల్లి అని అడిగాను అనుకోండి. ఆ లడ్డున్న వాళ్ళు, అయ్యా ఇది నాది, మీరు చిన్న ముక్క తీసుకోండి అన్నారనుకోండి, నాకు దోషం ఉండదు. కానీ నా మనస్సు ఎలా చెప్తుందో తెలుసా అండి? అలా చెప్పమని అడగదు. ఇక్కడ అందరినీ అడుక్కుంటా ఏంటి, అసహ్యంగా ఉంటుంది. ఎవరో ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు, అదేంటి వాళ్ళకి ఏ షుగర్ ఉందో, చిన్న ముక్క నోట్లో వేసుకుని వెళ్ళిపోయి అంటారు, తీసేసుకుంటాం. నీకు తెలుసా షుగర్ ఉందని నువ్వు ఊహ చేస్తున్నావు అంతే, ఎందుకు అలా తినేయడం అని మీరు అనలేదనుకోండి, అది ఏం చేస్తుందో తెలుసా అండి? ఇంకొంచెం ఆలోచించి, ఏమో ఎవరైనా పెడితే దొంగతనం అవుతుందేమో అంటే, దొంగతనం ఏంటి? ఈశ్వర ప్రసాదం, అందరిది ఈశ్వర ప్రసాదమే. ఒకవేళ ప్రసాదం పంచాయన బుట్టలు అక్కడ పెట్టేదో పని మీద పెడతారు, ఓ బుట్ట ఒక ఆయన తీసుకుని వెళ్ళాడు, దొంగతనం చేసినట్ట? దొంగతనం ఎందుకు అవుతుంది? ప్రసాదం, ప్రసాదం లడ్డే, గుళ్ళో ఉన్నదంతా ప్రసాదమే, తప్పే ఉంది. ఇది లడ్డు దగ్గర మొదలెడితే మోటార్ సైకిల్ వరకు ప్రసాదం అవుతుంది. గుళ్ళల్లో ప్రసాదాలు, ఈ గుళ్ళో ఉపన్యాసాలు బాగా జరుగుతున్నాయి, 8:30కి ఆడాళ్ళు ఎడతారు, గొలుసులు లాగేద్దాం అనుకున్నవాడు అది ధర్మం అని నించున్నాడు. వాడికి ప్రేయస్సు, వాడికి ప్రేయస్సు అని తెలియదు, శ్రేయస్సు అని పట్టుకుంటున్నాడు. వాడు కాల్తాడు. ఏంటి, ఎవరు శ్రేయో మార్గంలో ఉన్నవాడో వాళ్ళని ఈశ్వరుడు రక్షించి తీరుతాడు. కాబట్టి ఎక్కడుంటాయండి శ్రేయస్సు ప్రేయస్సు? ఆధ్యాత్మికతలోనే ఉంటాయి. దొంగాడు అక్కడే నించుంటున్నాడు. గోపాలకృష్ణ గారు చెప్తున్నారుగా, ఇక్కడ సభ అవుతోంది, ఆడవాళ్ళు పెడతారని వాళ్ళు అక్కడ నించుంటున్నారు, మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. మీరు ఎప్పుడు వస్తారని వాడు చూస్తున్నాడు. అంటే శ్రేయస్సు ఇక్కడే ఉంది, ప్రేయస్సు అక్కడే ఉంది. శ్రేయస్సు ప్రేయస్సు కలిసే ఉంటాయి. అప్పటికప్పుడు హాయి ప్రేయస్సు, కానీ పరమ ప్రమాదకరమైన రీతిలో ఉంటుంది. అది ఎట్టకేలకు మాత్రం ఏం చేస్తుందంటే ప్రమాదాన్ని తెస్తుంది. కాబట్టి బుద్ధి బలంతో దాన్ని పక్కకి తోసేయాలి. ఈ కొద్దిగా హాయిగా ఉండేటటువంటి లక్షణం ఉందే, ఇది ఏం చేస్తుంది అని అడిగారు. ఇది విషంగా అంటే విషమును పట్టుకుంటూ ఉంటుంది. ప్రేయస్సే విషం, విషం చంపేస్తుంది మనిషిని. అంటే విషయములను పట్టుకుంటుంది, విషయములను అమృతముగా మార్చుకొని పట్టుకోవడం దానికి రాదు.
విషయాన్ని అమృతంగా మార్చారనుకోండి శ్రేయో మార్గం, విషయము విషమని తెలిసి తినేశారనుకోండి ప్రేయో మార్గం. ఒక్కటే తేడా. మీకు తేలిగ్గా పట్టేసుకోవాలంటే పాము విషం నేను తాగేశాను అనుకోండి, నేను చచ్చిపోతాను. పాము విషం మీరు డాక్టర్ గారికి ఇచ్చారనుకోండి, డాక్టర్ గారు దాన్ని శుద్ధి చేసి దాన్ని ఒక మందు కింద చేశారనుకోండి, ఆ మందు మీరు పుచ్చుకుంటే మీరు తీసుకున్న పాము విషం విరిగిపోతుంది. వైద్యుడి చేతిలో పడిన పాము విషం ఓషధి. మనకి దొరికిన పాము విషం, మన శరీరంలోకి పాము ద్వారా ఎక్కిన పాము విషం మృత్యువునకు హేతువు. చేతులు మారితే మారిపోయినట్టు. నేను అనుభవిస్తున్నాను అనకుండా ఇది ఈశ్వరానుగ్రహంగా అనుభవిస్తున్నాను శ్రేయస్సు. నేనే తింటున్నాను చక్కెర పొంగలి, కానీ ఇది ఈశ్వర ప్రసాదం, నైవేద్యం పెట్టి తిన్నాను అంతే. ఒకరికి పెట్టి కొంచెం నేను తిన్నాను అంతే, బాస్ అమృతం. ఎవ్వరికీ పెట్టను, ఈశ్వరుడికి పెట్టేది ఏంటి, నేను సంపాదించుకున్నాను, నేను తిన్నాను విషం అంతే. కాబట్టి ప్రేయస్సుని శ్రేయస్సుని పట్టుకోవడం మీకు రావాలి. మరి ఈ పట్టుకోవడంలో ఎందుకు మేము పడిపోతూ ఉంటాం? మిమ్మల్ని పడికొట్టి మీ నెత్తురు తాగడమే దానికి అలవాటు. అందుకే ప్రేయస్సు ఎటువంటిది? నల్లి వంటిది. మీకు తేలిగ్గా చెప్పాలంటే అది పడగొట్టే ముందు ఏం చేస్తుందో తెలుసా అండి? ఆపరేషన్ చేసే ముందు ఎనస్థీషియా ఇచ్చినట్టు ఇప్పటికి ఇది బాగుంది చేసేద్దు అని మిమ్మల్ని పడుకోబెడుతుంది, మీ బుద్ధిని పడుకోబెట్టేస్తుంది. నల్లి చాలా గమ్మత్తైనటువంటి ప్రాణి. అది ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడ ఉంటుందో మంచంలోనే ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలుసా అండి? దానికి బాగా నమ్మకం, ఇక్కడికి వచ్చే ముందు ఉపవాసంతో రాడు అని. ఎక్కడికైనా ఉపవాసంతో వెళ్తాడేమో కానీ ఏ గుళ్ళో కన్నా పెడితే ఏ అమ్మవారి ముందో కూర్చుంటే వాడిని కరిచి కరిచి తొండం లోపలకంతా తోసినా ఎర్ర దిక్కుమాలి శరీరం ఒక నెత్తుడు చొక్క దొరకట్లేదన్నవాడు ఉంటాడేమో కానీ శుభ్రంగా తిన్న తర్వాత ఇలా 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 అని వెళ్ళి మంచం మీద పడుకుంటాడు. ఆ బాగా తిని పడుకున్నాడు కాబట్టి లోపల ఈశ్వరుడు దాన్ని నెత్తురుగా మారుస్తుంటాడు. ఇప్పుడు వాడు బాగా నిద్రపోయే వరకు నల్లి పైకి రాదు, అదే మంచంలో పడుకుంటుంది. దాని ఆహారం దాని దగ్గరికే వస్తుందని దాని నమ్మకం. దాని నమ్మకం ఏంటండి? సత్యం. కాబట్టి దాని ఆహారం ఎక్కడికి వెడుతుంది? అక్కడికే వెడుతుంది. ఆ నల్లి భద్రతాభావం ఏమిటో తెలుసా అండి? అది ఒకసారి తాగి చచ్చిపోవడం దాని లక్షణం కాదు, దోమ దాని లక్షణం. దిక్కుమాల దోమ ఏం చేస్తుందంటే ఇలా చదువుకుంటున్నాను అనుకోండి, వచ్చి ఇక్కడ వాలుతుంది. వచ్చావా అని బాగా కుదురుగా కూర్చొని సెటిల్ అయి వెనక్కి వాలి తొండాన్ని దింపి కొంచెం చురుక్కుమనేట్టు ఇలా వాలుతూ ఉంటుంది. ఇలా అన్నాను అనుకోండి అంతే, ఇక్కడే ముద్ద అయిపోతుంది. నల్లి అలా ఒక్కనాటికి దొరకదు. మీరు బాగా నిద్రపోయే వరకు మంచంలోనే ఉంటుంది నవారులో. మీరు బాగా నిద్రపోయారంటే దానికి తెలుస్తుంది. అప్పుడు వచ్చి చాలా సున్నితంగా ఉండేటటువంటి చోట్లు ఇలా పట్టుకుంటే నెత్తురు గట 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 నోట్లోకి వచ్చేసే చోట్లు, మీరు తొందరగా చెయ్యి పెట్టి కొట్టలేని చోట్లు ఎంచుకుంటుంది. మీరు తలగడా మీద ఇలా పెట్టుకు పడుకున్నారనుకోండి, ఈ కిందకి చేరుతాయి. చేరి ఓహో కొరికి గడగడ 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 తాగేస్తాయి నెత్తురు. తాగేసి చక్కగా తలగడా కిందకే వెళ్ళిపోయి మళ్ళీ నవారులోకి వెళ్ళిపోతాయి. నిద్దట్లో కరిచేగా మీకు తెలియదు నల్లి కుట్టిందని. నల్లికి చావెప్పుడు అంటే వీడు నిద్రపోనప్పుడు కరిస్తేనే. ఏమిట్రా ఇలా కొరికేస్తున్నాయి ఏవోనని చూస్తాడు, తలగడా కింద ఇంత నల్లులు పడుకుని ఉంటాయి. తలగడా ఎత్తేటప్పటికి అలాగే పడుకుంటాయి కదలవు. ఓర్ని దిక్కుమాల మంచాన్ని నల్లులు పట్టేశాయని మర్నాడు ఏం చేస్తాడంటే ఎండలో బారేసి మరుగునీళ్ళు తీసుకొచ్చి గాడిలో పోసేస్తాడు. ఎత్తి కిందకి వేస్తే మంచాన్ని నల్లులన్నీ కింద పడతాయి. ఇప్పుడు లేవు నల్లులు, మీకు తెలియదు. కాలి బొటన వేలుతో నల్లులన్నీ రాసేస్తారు. ఒక్క నల్లి కానీ తప్పుగా కుడితే నల్లి జాతిపోతుందండి. అందుకని ఒక్క నల్లి కూడా తప్పు చేయదు. అంత జాగ్రత్తగా నల్లి పిల్లలు కూడా తప్పు చేయవు. సహజంగా వాటికి ఆ శక్తి ఉంటుంది. విషయముల యందు మిమ్మల్ని ప్రేయస్సు పడుకోబెట్టేటప్పుడు అలాగే పడుకోబెడుతుందన్నారు. ముందు మీకు మత్తు ఇచ్చి పడుకోబెట్టేస్తుంది నల్లిలాగా, అప్పుడు ఇక తాగేస్తుంది నిద్ర. అంటే ఏం చెప్తుంది? మిమ్మల్ని ఒప్పించేస్తుంది. ఎక్కడో ప్రసాదం ఎలా లడ్డు తిని పెద్ద అట్టహాసం చేస్తావు తిందు అంటుంది అంతే. బస్ మీరు లొంగిపోయారనుకోండి చక్కగా లడ్డు తినేస్తారు. ఇంకా రేపటి నుంచి ఇక్కడ కూర్చుంటాను ఏంటి అంటుంటారు, ఏమన్నా మళ్ళీ లడ్డు ఎడతారేమో. ఇక్కడ ప్రేయస్ ఏం చేస్తుందంటే తప్పు చేసే ముందు మిమ్మల్ని ఆ తప్పు చెయ్యడానికి వీలుగా అందులో ఏదో ఒక హాయిని మీకు చూపిస్తుంది. హాయి చూపించకుండా నిజమే అధర్మమే కానీ చెయ్యి అని చేయించలేదు మనసు. అలా చెప్పి చేయించదు. ఒక తేలిక త్రోవ ఒకటి చూపించేస్తుంది, చూపించేసి నాశనం చేసేస్తుంది అంతే. కాబట్టి నల్లి లాంటిది ప్రేయస్సు,
ఆ ప్రేయస్సే విషయముల యందు సంగము. అనుభవించేద్దాం అనుభవించేద్దాం అనుభవించేద్దాం, ఇది అనుభవించేద్దాం అది అనుభవించేద్దాం, సంపాదించేద్దాం, ముందు తెచ్చేద్దాం, దాచేద్దాం, తీసుకొచ్చి తేకూడని రీతిలో ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాక లక్షణం ఎలా ఉంటుందో తెలుసా అండి? అగ్గిపుల్ల గీసి మీరు ఇంకా కొద్దిగా అగ్నిహోత్రం ఉండగా ఇలా పక్కన పడేశారనుకోండి, మీరు ఇలా అగ్నిహోత్రం వంక చూసి అమ్మో అగ్గిపుల్ల ఇంకా వెలుగుతోందని మీరు ఇలా అన్నారనుకోండి, మీరు ఆర్పగలరు. పెద్ద అగ్నిహోత్రం అంటుకుంది అనుకోండి, ఓ పాకంతా అంటుకుపోయింది. ఇప్పుడు పాకంతా అంటుకుపోయిన తర్వాత మీరు ఇలా అని ఆర్పగలరా? ఇంకా ఆర్పలేరు. ఈ పాకమించి గాలికి అగ్ని పక్క పాక మీదకి ఇలా ఇలా దూకేస్తుంటుంది, అంతే. దూకేసి ఇల్లు కాల్చేస్తుంది. అలా ఒకసారి కానీ మనస్సుకి ఈ స్థాయి అలవాటు పడిపోయింది అనుకోండి, మన వెనక్కి తిరిగి అడగరు అంటే సమర్థన తక్కువైపోతుంది. అయిపోయి ఏమైపోతుందో తెలుసా అండి? అసలు బుద్ధిని పనిచేయనివది. ఉత్ప్రేరకాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు, బానిసత్వాన్ని పొందుతారు. అలా అదే పని, ఇంకా పాపపు పని చేస్తూనే ఉంటాడు. ఇది ఏం చేస్తుందంటే అగ్నిహోత్రం పెద్దదైపోయిన తర్వాత అగ్గిపుల్ల కాల్చినట్టు కాల్చదు, ఇల్లంతటినీ కాల్చేస్తుంది పెద్ద అగ్ని. అలాగే బాగా పాపపు సొమ్ము తెచ్చి 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 మీరు కూడబెట్టారనుకోండి, అదేం మామూలుగా పెడుతుంది అనుకుంటున్నారా మీరు? సామాన్యంగా వెళ్ళదు, అగ్గిపుల్లలా వెళ్ళదు, ఒక పాకని అంటుకున్న అగ్నిలాగే పెడుతుంది. అంటే ఆ స్థాయిలోనే పెడుతుంది. ఓ 15 లక్షల రూపాయలు వైద్యం చేయించుకోవలసిన అనారోగ్యం వస్తుంది. ఒంటె ముళ్ళు కొరకకుండా ఒంటె యజమాని కూర్చున్నట్టు, కాపలాదారు కూర్చున్నట్టు పురుషుడితో సంఘం మిమ్మల్ని దురలవాటు నుంచి తీసేస్తుంది, విషంగుడి బారి నుంచి విడిపించేస్తుంది. విషంగుణ్ణి మంత్రిని చంపడం అంటే ఏమిటో తెలుసా అండి? బుద్ధిబలమే చంపాలి. బుద్ధిబలం అంటే ఏమిటో తెలుసా అండి? దీన్ని వదిలి దాన్ని పట్టుకోవాలి. అమ్మవారిని పట్టుకోవడం అంటే ఏంటి? మీరు సత్పురుషుణ్ణి పట్టుకోవాలి, విషంగం సత్సంగం అవ్వాలంతే. కేవలం మీకున్నటువంటి సమస్య చెప్పడం నామం యొక్క శక్తి గొప్పతనం కాదు, మీకు పరిష్కారం చెప్పడం ఆ నామం యొక్క గొప్పతనం. అది అమ్మవారి నామంగా చెప్పు అంటే రాజశ్యామల అనుగ్రహం కలుగుతుంది. మంత్రిని చేతిలో విషంగుడికి వస్తున్నాడు అంటే ఏమవుతోంది? నీకు తెలియకుండానే నువ్వు సత్పురుషుల వైపుకి వెళ్ళినా, రోజు రాజశ్యామలని చూసినా, నమస్కరించినా, నీలోనే వస్తున్నటువంటి దుష్టబోధ నుంచి విడివడి బుద్ధి బలాన్ని అనుసరించగలిగిన శక్తి నీకు వస్తుంది. ఇది నీకు అలవాటైతే నువ్వు గొప్ప స్థితిని పొందుతావు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? చమత్కారం. సత్పురుషుడితోటి సహవాసం అనేటటువంటిది ఇక్కడే ఉంటాడు సత్పురుషుడు. మీరు చెయ్యవలసింది ఏమిటంటే స్నేహం, అంతే. ఆయన ఏమంటాడంటే అంతకన్నా దాన్ని పెద్ద పేరుతో ఏం పిలవరు, స్నేహం అంటారు. చాలా స్నేహధర్మంతోనే ఉంటారు. స్నేహధర్మంతో ఉంటే ఏమైపోతుందంటే ఆయన ఒక్కొక్కసారి పక్కన ఉంటాడు, ఒక్కొక్కసారి పక్కన ఉండకపోవచ్చు. ఉండకపోయినా మీరు తప్పు చేద్దాం అనుకునేటప్పటికీ ఆయన మాటలు, ఆయనతో కలిసి తిరగడం, ఆయన మిమ్మల్ని నమ్మిన తీరు, ఆయన ఇవ్వాలిస్తున్న గౌరవం మీకు జ్ఞాపకానికి వస్తాయి. నేను చేయని పని అంటారు. ఇదే చేతులు. ఏ తప్పు చేసినా దేంతో చేయాలంటే ఆలోచన ఇచ్చాక దీంతోనే చెయ్యాలి. ఆ తప్పు చేసే ముందు ఏమవుతుందంటే ఏనుగుని తోలు కెడుతుంటాడు మావటివాడు. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్తున్నానండి నేను. ఏనుగు ఏం చేస్తుందంటే మావటివాడు పక్కన ఉండగా ఇలా వెడుతున్నట్టుగా వెడుతూ పక్కింట్లో వాళ్ళ అరటి చెట్టు మీదకి తొండం ఎత్తి ఆకు లాగబోతుంది. మావటాడు ఏం చేస్తాడంటే చేతిలో ఉన్నటువంటి అంకుశం పెట్టి ఇలా అంటాడు, అంతే. ఇలా దింపేసి ఇలా ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. అరటి చెట్టు అంటే చాలా ఇష్టం. అరటి చెట్టు పీకేయడం అంటే ఏనుక్కి పీకలేదు. ఎందుకు పీకలేదు? మావటివాడు ఇలా అంటే దింపేసింది, అంతే. అరటి చెట్టు పీకడం దానికి ఇష్టం, పీకకుండా ఎందుకు కట్టుబడిపోయింది? అది కోరుకుంటే అరటి చెట్టుని కాదు, మావటాన్ని చుట్టేసి కాలు కింద పెట్టి తొక్కేస్తుంది. తొక్కదు. ఎందుకు తొక్కదు? బక్కవాడైనా తనకన్నా మిగిలిన ఎందులోనూ గొప్పవాడు కాకపోయినా ఆయన చేతిలో అంకుశం ఉంది. ఆయన ఈశ్వరుణ్ణి పట్టుకుని ఉన్నాడు, ఈయన అంకుశం పట్టుకుని ఉన్నాడు. అంకుశం పెట్టుకున్నవాడు మస్తిష్కాన్ని బాధ పెడతాడు. ఈయన కాదన్న పని మనం చేస్తే ఇంక రాత్రి నిద్ర పట్టదు. అబ్బా ఎందుకురా ఇలా చేసాం, ప్రాణం విసిగి వేసారిపోతుంది. ఇంకా ఆయన గుర్తొచ్చి బాధపడుతుంది. కాబట్టి పీకదు అరటి చెట్టు. మావటివాడు పక్కనుంటే అరటి చెట్టు పీకని ఏనుగులా
ఒక సత్పురుషుడితోటి నువ్వు సంగం పెట్టుకుంటే నీ విషంగుడి యొక్క తనం రూపుమాసిపోయి సత్సంగం అయిపోతుంది. ఇదే రాజశ్యామల. ఆవిడ అనుగ్రహం పడిందా సత్పురుషుడితో సహవాసం కుదురుతుంది. రాజశ్యామల అనుగ్రహం తప్పిపోయింది అనుకోండి, ఆ సత్పురుషుడితోటి సహవాసం పోతుంది. అంటే ఆయన అసహ్యించుకోవలసిందేదో కనపడుతుంది. ఆయన అసహ్యించుకోవడం అంటూ జరిగితే దేనికి అసహ్యించుకుంటాడో తెలుసా అండి? ఏ ఇతర కారణానికి మహాపురుషులను అసహ్యించుకోరు. మార్చుకోని నీ పద్ధతులకే అసహ్యించుకుంటారు. చూసి 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 విసిగి వేసారిపోయి ఆయన వదిలిపెట్టేశాడు అనుకోండి, ఇక నీ కోట్ల జన్మల వరకు ఇక నువ్వు ఈశ్వరుణ్ణి పట్టుకోలేవు. ఒక్కటే కారణం, నువ్వు అలా పడిపోతావేమో అని ఎదురు చూస్తున్నాడు విషంగుడు. రోగం తిరగబెట్టేస్తుంది, వాళ్ళు పట్టేసుకుంటారు వచ్చి. మళ్ళీ విషంగుడు పట్టేసుకున్నాడా ఇంక అయిపోయిందంటే, ఇక నిన్నెవరు చేరతీయరు. అంటే సత్పురుషుణ్ణి ప్రయత్నపూర్వకంగా పట్టుకో. ఈ పట్టుకోవడానికి కావలసినటువంటి మొదటి కదలిక శక్తిని రాజశ్యామల ఇస్తుంది. ఆవిడ అనుగ్రహం ఉంది, ఒక మహాత్ముడితో చేరికవుతావు. ఆవిడ అనుగ్రహం పోయిందంతే ఆ చేరిక. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? మహాత్ముడు అనేటటువంటి వాడు మిమ్మల్ని ఒక రాత్రికి రాత్రి మారుస్తాడని మీరు అనుకోకండి. ఆయన మిమ్మల్ని ఏదో ఇవాళ సత్పురుషుడితో సహవాసం చేసేస్తే రేపు పొద్దున్న అయ్యేటప్పటికి మారిపోతాను అనుకుంటున్నారేమో. అలా ఏం ఉండదు. కానీ ఆయన మారే వరకు మిమ్మల్ని వదలడు. ఇది ఎలా ఉంటుందంటారేమో, చిత్రంగా ఉంటుంది. ఒక కట్టెలో నీళ్లున్నాయి, మీకు కనపడతాయా నీళ్లున్నాయని? కనపడవు. ఆయన ఏం చేశాడంటే కొంచెం పచ్చి కట్టే నీరుంది వెలగదని ఆ ముందు కొద్దిగా కిరసనాయిలు పోసి వెలిగించాడు. అది అంటుకుంది. అంటుకున్న తర్వాత అది ఏం చేస్తుందో తెలుసా అండి? ముందు కిరసనాయిలు ఉంది, అందుకని అంటుకుంది. దీని వేడికి ఆ ముందున్నటువంటి నీరంతా వెనక్కి ఎడుతుంది కట్టెకి. ఇప్పుడు ఈ నీరు ఎప్పుడైతే వెనక్కి జరిగిందో ఈ ముందున్న అగ్ని వెనక్కి వస్తుంది. అగ్ని వెనక్కి ఎప్పుడైతే వచ్చిందో నీరు ఇంకొంచెం వెనక్కి ఎడుతుంది. నీరు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిందో అగ్ని ముందుకు వస్తుంది. ఇలా నీరు వెనక్కి అగ్ని ముందుకి వస్తుంది. కట్టె చివరకు వచ్చేసింది. ఇప్పుడు ఆ నీరు ఎక్కడికి వెళ్ళాలి? కట్టెల పొయ్యిలు ఉన్న చోట మీరు చూసుంటారు. కట్టె వెనక భాగంలోకి నీరు వచ్చేసి బుడబుడ పైకి ముద్ద కింద వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అగ్ని దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఈ నీటిలోంచి పొగొచ్చి నీరు ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంది. కట్టె మొత్తం కాలిపోతుంది. మొత్తానికి కట్టెని ఒక్కసారి అంటిస్తే ఇక కట్టెలో నీరు ఉండడానికి అవకాశం లేదు. తోసి 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 కాల్చేసింది. ఒకసారి సత్పురుషుణ్ణి మీరు పట్టుకున్న తర్వాత మీలో మలినములు లేకుండా మెల్లమెల్లగా తోసేస్తాడు ఆయన. తోసేసి చిట్ట చివరకు ఆవిరైపోతాయి. మీరు తేలికైపోయి నామరూపములు లేకుండా, అంటే పాడైపోతారని కాదు, మీ స్వస్వరూపము భాషించే స్థితికి మీరు వెళ్ళిపోతారు. అంటే ఇక మారనిది ఏది ఉందో అది భస్మ. అటువంటి భస్మ స్థాయిని ఈశ్వర విభూతిగా మిమ్మల్ని మార్చేస్తాడు. అలా కట్టె తనంత తాను కాలలేదు, కట్టె తనలో నీరు తను తోసుకోలేదు. కానీ ఒక్కసారి అగ్ని వెలగాలి. మరి ముందు కిరసనాయిలు పోసి వెలిగించేవాడెవడు? అంటే ఎప్పుడో అప్పుడు ఏదో మిష పెట్టి మిమ్మల్ని లాగేస్తాడు. విషంగుళ్ళు లాగేసినట్టే సత్పురుషుడితో మీరు తిరగడం మొదలెడితే ఆయన లాగేస్తాడు. ఏదో చెప్తాడు, నువ్వు ఈ పని చేయవయ్యా అంటాడు, నువ్వు ఈ సేవ చేయవయ్యా అంటాడు, నువ్వు దీనికి డబ్బు ఇవ్వయ్యా అంటాడు, లేకపోతే నువ్వు కూడా ఇదిగో ఈ పని చేయి అంటాడు, దా యాత్ర కడదాం అంటాడు, దా ఉపవాసం చేయి అంటాడు, దా పూజ చేద్దాం అంటాడు. రకరకాలుగా ఏదో మిష పెట్టి కిరసనాయిలు పోసి వెలిగించాడు. ఇక ఒకసారి వెలిగిన తరువాత ఏమవుతుందో తెలుసా అండి? మీరు మనిషి కాబట్టి సత్పురుష సహవాసం మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఇందులోనూ అలా వెడుతుందాం అనిపిస్తుంది. వెడుతుందాం అంటే నీరు వెనక్కి వెడుతుంటుంది. ఆఖరికి నీరు ఆవిరవుతుంది, కట్టె కాలుతుంది. కాబట్టి విషంగుడి యొక్క నిష్క్రమణం సత్పురుషుడితోటి సంఘంతో జరిగింది. ఈ సత్పురుషుడితోటి సంగము, విషంగుడి నిష్క్రమణము రెండు ఏకకాలములో జరగడం అంటే కేవలముగా ఒక్క ఆ రాజశ్యామలానుగ్రహం ఎక్కడ కలిగిందో అక్కడ మాత్రమే సంభవము. రాజశ్యామలానుగ్రహము కలగకుండా, ఆ లలితాపరాభట్టారిక ప్రధానమంత్రిని యొక్క అనుగ్రహం కలగకుండా అటువంటి స్థితి జరగదు. ఏమ్మా వచ్చావా? వచ్చావా అమ్మా? చాలా సంతోషం. కూర్చో, కొంచెం సేపు ఆగి మాట్లాడతానా? కూర్చో నాన్న, వస్తాను ఒక్క గంట. ఏమ్మా కూర్చో, వచ్చేస్తాను. నా తోడ పుట్టిన చెల్లెలు
ఎన్ని ఏళ్ల తర్వాతో కలిసాం, మళ్ళీ ఎప్పుడో పాపం ఢిల్లీలో ఉంటుంటుంది, ఏదో వివాహానికి వచ్చింది, అదొక సంతోషం. చెల్లెలు కనపడినప్పుడు అన్నగారు మాట్లాడకపోతే వాడు ధర్మం చెప్పడానికి పనికిరాడు. హరి ఓం. అందుకని ఆ లలితాపరాభట్టారికానుగ్రహం కలిగితే, ఆ రాజశ్యామలానుగ్రహం కలిగితే అప్పుడు విషంగవధతోషిత, ఆ విషంగుడి నుంచి విడివడి సత్సంగంలోకి వెడతారు. మీరు ఒక మహాపురుష సమాశ్రయణం చేస్తారు. ఆ మహాపురుష సమాశ్రయణమే నీ జీవితంలో దొరికే 3 గొప్ప వాటిలో ఒకటి అంటారు శంకర భగవత్పాదులు. అందుకే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ. అసలు ఆ సత్పురుషుడితోటి సహవాసం అన్నది దొరకనే దొరకదు, అపురూపం. కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత సిద్ధిస్తుంది. దాన్ని వదిలేసుకున్నావా నీ కర్మ అన్నారంతే. అది ఇక ఎక్కడ ఎవరి వలన సంభవం కాదు. ఆయన చేసే ఆయన చేసేటటువంటి ఉపకారం కేవలము ఆయన వలన మాత్రమే ఆ అనుగ్రహం సిద్ధిస్తుంది. అందుకని సత్పురుషుడితోటి సంగము ప్రయత్నపూర్వకంగా పెట్టుకుని ఉండు. మహాభారతంలో ధృతరాష్ట్రుడంతటి దుర్మార్గుడు లేడు. ఇంతటి దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడు. జన్మతః అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేసే భాగ్యమే లేదు. అసలు విశ్వరూప సందర్శనం చెయ్యడానికి అవకాశం లేనటువంటి కృష్ణుడు ధృతరాష్ట్రుడికి ప్రత్యేకం దృష్టి ఇచ్చి తన విశ్వరూపం చూపించాడు. దీని మీద పెద్దలు విచారణ చేశారు. ధృతరాష్ట్రుడికి ఏ యోగ్యత ఉందని కృష్ణ భగవానుడి విశ్వరూపం చూపించాడు అని అడిగారు. ఒక్కటే కారణము అని చెప్పారు. ఏమిటా కారణం అని అడిగారు. ఎన్ని తప్పులు చేసినా, ఎంత దుష్టుడనని ధృతరాష్ట్రుడికే తెలిసినా ఆయన దగ్గర ఒకే ఒక మంచి గుణం ఉంది. ఏమిటో తెలుసా అండి? రాత్రి అయ్యేటప్పటికీ విదురుణ్ణి పిలుస్తాడు. పిలిచి, విదురా 4 మంచి మాటలు చెప్పబోయ్ అంటాడు. నీ వంటి దుర్మార్గుడు ఎక్కడున్నాడు రా అన్నయ్య అంటాడు విదురుడు. అని అప్పుడు నీతి చెప్తాడు. అందరూ నిద్రపోయిన వేళ విదురుడి దగ్గర మంచి మాటలు విని, నిజమేరా నేను దుర్మార్గుండిరా, కానీ మార్చుకోలేకపోతున్నాను రా, బుద్ధి పుత్రవ్యామోహం రా అంటాడు. తెల్లవారితే ఏమీ ఎరగని వాళ్ళే ఉంటాడు. కనీసం సత్పురుషుడి దగ్గర నువ్వు చేస్తున్న తప్పు ఒప్పుకుని మంచి వినే ప్రయత్నం చేయడం మొదలెడితే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈ ఒక్క పుణ్యానికి నా విశ్వరూప దర్శనం ఇచ్చానన్నాడు కృష్ణ పరమాత్మ. సత్పురుషుడితో సహవాసం ఏమిటో నేను లోకానికి చూపించాలి. అందుకే కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ధృతరాష్ట్రుడికి లభించింది. అంత గొప్ప స్థితి. కాబట్టి చూడండి, ఇది ఒక్కటి మాత్రం ఇందులో దాగి ఉంటుంది రహస్యం. అసలు ఈ విషయం మీకు తెలియాలి. మీరు దేని నోట్లో ఉన్నారో అది మీకు అనుకున్నంత కాలం మాత్రం మీకు ఈశ్వరానుగ్రహం ఉండదు. ప్రేయో మార్గం చాలా బాగుంది, ప్రేయో మార్గం చాలా బాగుంది, వాడి సొమ్యం పోయింది, వాడు అలాగే చెప్తాడండి, అవన్నీ పట్టించుకోకండి, భలే ఎవరు చెప్పారండి ఇవన్నీ అక్కర్లేదంటే అని చెప్పేవాడు ఉంటాడు, వాడికి లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మీరు అటువంటి వైపు కానీ వెళ్ళారనుకోండి, అయిపోయారే. మీరు లోకంలో అన్నిటికన్నా మహాపాపకర్మ ఏదో తెలుసా అండి? కనీసం వాడి మార్గంలో వాడిని చెడిపోయడమే. మీరు బాగు చేయకపోతే పీడపోయారు, వదిలేసేయండి. ఒకడు ప్రయత్నపూర్వకంగా ఇంకోటిని పాడు చేసేస్తున్నాడు అనుకోండి, ఇంకంతకన్నా పాపకర్మ లోకంలో ఇంకోటి లేదండి. మిమ్మల్ని ఎవరు పాడు చేయమని అడిగారు? ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పలేదనుకోండి, నేను ఎక్కడో కూర్చుని టీవీ చూశాను అనుకోండి, బస్ మీరేం నన్ను అడగరు, ఏమయ్యా నువ్వు టీవీ ఎందుకు చూస్తున్నావు నన్ను అడగరు మీరు. కానీ నేను ప్రయత్నపూర్వకంగా మీకు చెడ్డ మాటలు మాత్రం చెప్పకూడదు. చెబుతానంటే మంచి మాట చెప్పాలి, లేకపోతే ఊరుకోవాలి. చెడ్డ మాట చెప్పడం ఎంత తప్పో, చెడ్డ మాట చెప్పేవాడిని పోషించి అవి బాగా ప్రచారం అయ్యేటట్టు ఉపకారం చేసిన వాడు అంతకన్నా పెద్ద ద్రోహి, వాడు మహాపాపాత్ముడు. నేను వదిలిపెట్టను, ఒక్కనాటికి వదిలిపెట్టను. నేను ఎందుకు వదిలిపెట్టనో తెలుసా అండి? నాకేం భయం లేదు, ధర్మ సంరక్షణ. లలితా సహస్రం నేను చెప్తున్నది, నా పరివేదనంతా వేరొక దానికోసం. అయ్యో ఋషులు ఇంత తాపత్రయపడ్డారే, చంద్రశేఖర పరమాచార్య ఇంత ధర్మసౌధాన్ని నిర్మించారే, 4 పీఠాలు పెట్టారే, ఈ జాతి కర్మ ఏమి ఇవ్వాలిలాగా? ఇది నా తాపత్రయం. అక్కడ వచ్చిన ఆక్రోశం నాకు ఇది. కాబట్టి చూడండి, ఒక పట్టాన మీకు అందులోంచి పైకి రావాలన్న తాపత్రయం ముందు మీకు ఉండాలి. ఇది ప్రేయో మార్గమా, కాబట్టి నేను దీంట్లోంచి బయటికి వద్దాం. అసలు మీకు ఇది లేకుండా చాలా హాయిగా ఉందని మీరు అనుకున్నారనుకోండి, అలా అనుకున్నంత కాలం
మీకు రాజశ్యామలానుగ్రహం, లలితానుగ్రహం, గురువు అనుగ్రహం, సత్పురుషానుగ్రహం మీకు కలగడం అన్న సమస్య లేదు, అసలు కలగదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే చెప్తా మీకు నేను. అక్కడ ఒక సూది ఉంది, ఇక్కడ ఒక అయస్కాంతం ఉంది. ఏం చేయాలి? అయస్కాంతం సూదిని లాగేయాలి. అది లాగట్లేదు అయస్కాంతం. ఎందుకు లాగట్లేదో తెలుసా అండి? ఆ సూది మీద బురద ఉంది. బురద ఉన్న సూదిని అయస్కాంతం లాగదు. ఎందుకని? మట్టి ఎదురుగుండా ఉన్నంతసేపు అయస్కాంతం లాగదు. ఆ సూది చేయవలసింది ఒక్కటే, ఎక్కడో ఒక్క చోట బురదని రాల్చుకుంది అనుకోండి, ఆ ఇంత ఇనుముని పట్టుకుని లాగేస్తుంది. ఆ ఇనుము ఎక్కడ బయటికి వచ్చిందో అక్కడికి లాగేసి అయస్కాంతం దగ్గర పెట్టుకుందో అంతే, మీరు అయస్కాంతాన్ని అంటుకున్నారు. ఒళ్ళంతా బురదే ఉందనుకోండి, ఇంకెలా లాగుతుందండి అయస్కాంతం? అంటుకోలేదు అయస్కాంతం, సూది అంటుకోలేదు. అసలు మీరు బురద రాల్చుకోవడం మొదలు పెట్టాలి. ఎక్కడో అక్కడ బురద వదిలించుకోవాలి. ఇది విషంగ వసతోషిత. అప్పుడు అమ్మవారు సంతోషిస్తుంది. అమ్మవారు ఎప్పుడు సంతోషిస్తుందో తెలుసా? నాకు బురద ఉందని ఆ బురద వదిలించుకుందామని నువ్వు అనుకుంటే, లలితా సహస్రనామంలో అది బాగా నామం అండి అంటే అమ్మవారు ఎందుకు సంతోషిస్తుందండి? ఆవిడ నిజంగా తోషిత, సంతోషించాలంటే నీ ప్రేయస్సు నువ్వు తెలుసుకో, నువ్వు ఏ తప్పు చేస్తున్నావో తెలుసుకుని నీ బురద వదిలించుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ బురద వదిలించుకునే ప్రయత్నం నువ్వు చేస్తే, విషంగుణ్ణి వదిలి సత్సంగం వైపుకి నువ్వు వెళ్ళు, అమ్మవారు సంతోషించి లాగేస్తుందంతే. లాగేసిందా? అయస్కాంతం లాగేసిందా? ఇంకా అయస్కాంతం కదిలితే నువ్వు కదులుతావు. ఆ బురద తనంత తాను ఎండిపోయి రాలిపోతుంది అంతే. ఇంకా నువ్వు మొత్తం సూదైపోయి అయస్కాంతం వైపు తిరిగిపోతావు. ఉండిపోయి అయస్కాంతంతో కొన్నాళ్ళు అలా ఉండిపోతే సూది అయస్కాంతం అయిపోతుంది. నువ్వే సాయుధ్యం పొందేసి నామరూపాలు లేకుండా ఈశ్వరుడితో కలిసిపోతావు. అసలు ముందు బురద వదులుచుకోవాలి. బురద వదులుచుకోనంతసేపు సూదిని అయస్కాంతం లాగదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలాగని ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు అందరినీ మార్చగలవా? మార్చలేవు. ఎందుకు మార్చలేవో తెలుసా అండి? ఒక నదిలో ఒక పెద్ద కలపదుంగ వెడుతోంది. అదే నదిలో చిన్న చెక్క ముక్క వెడుతోంది. కలపదుంగ మీదకి ఆ నదిలోనే కొట్టుకుపోతున్నటువంటి ఒక కుక్క ఎక్కింది. ఆ కుక్కకి ఈతేం రాదు, ఆ కుక్కకి ఏం తెలియదు. అటువంటి కుక్క కలపదుంగ మీదకి ఎక్కింది. కలపదుంగ దిక్కుమాల కుక్క, నువ్వు నా మీదకి ఎక్కడం ఏమిటి అందావు. అది చందనపు దుంగ. అది చందనం అండి, కోట్ల రూపాయల విలువ. అంత పెద్ద చందనపు దుంగ గోదావరి నదిలో వెళ్ళిపోతోంది. ఒక కుక్క చందనపు దుంగ మీదకి ఎక్కింది. దొంగ కుక్కని కూడా తీసుకెళ్ళిపోతుంది తనతో పాటు. ఆఖరికి ఆ దొంగ ఏదో ఒడ్డుకెళ్ళి ఆగింది. చందనపు దొంగ మించి కుక్క ఒడ్డుకెళ్ళిపోయింది. చిన్న ఎండు పుల్లోటి కొట్టుకొస్తోంది. ఇది దొంగే, కొయ్యే, అది కొయ్యే అని కుక్క దాని మించి దీని మీదకి దూకింది. ఈ పుల్ల కుక్కని తీసుకెళ్ళగలదా? తీసుకెళ్ళలేదు. పుల్లా ములిగిపోతుంది, కుక్క ములిగిపోతుంది. తాను తేలగలిగినది, తేలడం వచ్చిందే మిమ్మల్ని తేల్చగలదు. తానకే తేలడం రాక తేలుతున్నట్టు నటిస్తున్నది మిమ్మల్ని కూడా ముంచేస్తుంది. మీరు పట్టుకోగలిగారా? కాబట్టి మీరు ఏది పట్టుకోవాలన్నది మీరు తెలుసుకుని ఉండాలి. లేకపోతే మీరు ప్రేయస్సులోనే ఉండిపోతారు మళ్ళీ. ఎందుకని? ఇది బాగా ఉన్నట్టుగా అనిపించిందంటే సరిపోదు. అది వైదికమా, అది పట్టుకోవచ్చా, లేకపోతే చందనపు దొంగమించి పుల్ల ముక్క మీదకి దూకావు కాబట్టి నువ్వు మునిగిపోవడం ఖాయం. ఆఖరికి ఎక్కడ తేలుతావు? కుళ్ళిపోయిన కుక్క శరీరం అయితే తేలుతావు ఏ పొదలోనో. కారణం ఒక్కటే, చందనపు దొంగమించి పుల్ల ముక్క మీదకి దూకావు. ఆ పాపమే కట్టి కుడిపేస్తుంది నిన్ను. పుల్ల ముక్క మించి చందనం దొంగ మీదకి దూకావు, శ్వాసనలతో హాయిగా ఉంటావు, చక్కగా కూర్చుని వెళ్ళిపోతావు. నువ్వు అనుభవించిన ఆనందం ఇంత గోదావరి వరదలోనూ ఎవరు అనుభవించారు, అంత హాయిగా వెళ్ళిపోతావు. అన్నీ దొంగలలా, అన్నీ చెక్కలలా కనిపించినా అన్నీ తేల్చలేవని గుర్తుపెట్టుకో. ఇది గుర్తుపెట్టుకుంటే మార్పు వస్తుంది. ఈ మార్పు, ఈ కదలిక మహాపురుషుల యొక్క జీవితము ఉన్నది కేవలము విషం గుండించి విడిపించడానికే. అందుకే మనకి లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు, సత్యహీనా వృధా పూజ, సత్యహీనో వృధా జప, సత్యహీనం తపో వ్యర్థం, ఉషరే పవనం యథ. అసలు ఈ ప్రధానమైన తత్వం తెలుగుని సత్యం అంటే మారని వస్తువు. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి నేను దీన్ని విడవాలి, దీన్ని పట్టుకోవాలి. అందుకే పట్టు విడుపు, పట్టు విడుపు అంటుంటారు. ఇది నీకు చేత కాకపోతే, జీవితంలో ఎవరి పాదాలు పట్టుకోవాలో చేత కాకపోతే, పట్టుకోకూడదు పట్టుకుంటే ఏమైపోతావో తెలుసా? దాని వలన నువ్వు చేస్తున్న పూజ వృధా. సత్యహీన వృధా పూజ,
సత్యహీనో వృధా జప, నువ్వు ఏ జపం చేసినా వృధా. సత్యహీనం తపో వ్యర్థం, నువ్వు చేసిన తపస్సు వ్యర్థం. ఉషరే పవనం యథ, నువ్వు ఊషర క్షేత్రంలో అంటే మొక్కలు మొలకెత్తనటువంటి పనికిమాలినటువంటి మట్టిలోకి తీసుకెళ్లి విత్తనాలు వేశావు, అక్కడ మొక్కలు రావు. అసలు నీకు మొట్టమొదట ప్రేయస్సుకి శ్రేయస్సుకి తేడా తెలిసి, సత్పురుషుడికి దుష్టుడికి తేడా తెలిసి, నువ్వు ఎవరిని పట్టుకుంటే నీ జీవితం వృద్ధిలోకి వస్తుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుని వినడం అనుష్ఠించడం నీకు చేత కాకపోతే ఒక్కనాటికి నువ్వు మనుష్య జన్మ యొక్క ప్రయోజనమును పొందలేవు. ఈ పొందడంలో నిన్ను పైకెత్తేది ఏది అని అడిగారు. ఒక్కటే, ఏమిటో తెలుసా అండి? ఒడుపు అన్నది రావాలండి. ఒడుపు అంటే ఏమిటో తెలుసా అండి? నమ్మకం. ఏమిటో తెలుసా నమ్మకం అంటే? మీరు మొన్నను చూసి ఉంటారు, ఈనాడు పేపర్లో కొన్ని ఫొటోస్ వచ్చాయి సీరియస్గా, ఒకే చోట వేశారు. ఒక నాగుపాము ఒకటి కింద వెళ్ళిపోతోంది, ఒక రాబందు పైనుంచి చూసింది. ఈ నాగుపాముని 2 కాళ్లతోటి గోళ్లతోటి పట్టుకుంది. రాబందు పట్టుకుంటే నాగుపాము చచ్చిపోతుంది. అది ఊరుకుందా అండి? తిరగబడింది. రాబందు ఊరుకుందా? పట్టుకు తీరాలి తన ఆహారం. విశ్వప్రయత్నం చేసి రెక్కలతో కొట్టింది, గోళ్లతో కొట్టింది, ముక్కులతో కొట్టింది. నాగుపాం కూడా నోరు తెరిచి రాబందుని కాట్లు వేసింది. ఇన్ని కాట్లు రాబందేసింది, ఇన్ని కాట్లు నాగుపాం వేసింది, ఇంతగా రెక్కలు పెట్టి ముక్కు పెట్టి రాబందు కొట్టింది. దానికి విషం ఎక్కింది, దీనికి రక్తం పోయింది. రెండూ శోషించిపోయిన తర్వాత ఇది భూమి మీద పడిపోయింది, అది భూమి మీద పడిపోయింది. ఇక దానికి ఎగిరే ఓపిక లేదు. దానికి కక్ష తీరక కాళ్లతో తొక్కి రెక్కలతో నొక్కుదామని పట్టుకుంది. ఇది ఎలాగో అలా విడిపించుకుందామని అలాగే శరీరాన్నంతటినీ దాని రెక్కలకి చుట్టేసి నొక్కకుండా అడ్డుపెట్టి తలొక్కటి పైకెత్తి ఇంకా కరుస్తానని భయపెట్టింది. ఆఖరికి ఆ రాబందు శోషించిపోయి ఒక్కసారి రెక్కలు ఇలా వదిలింది, అంతే. ఉన్న శక్తిని అంతటినీ కూడా తీసుకుని జర 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 పాక్కుంటూ కన్నంలో దూరిపోయింది నాగుపాము. రాబందు బాధతో వెళ్ళిపోయింది. ఆఖరి నిమిషం వరకు నేను ఎలాగైనా తప్పించుకుంటానని పోరాటం చేసినటువంటి నాగుపాం తనకున్న ఆ కొద్ది ఓపికతోటే శత్రువు మీద ఎలా పోరాటం చెయ్యగలదో దానికే అంత నమ్మకం ఉంటే నీ గురువు మీద నీకు నమ్మకం ఎందుకు ఉండట్లేదు? నీ గురువు మీద నీకు గురి ఉంటే ఆ గురి నిన్ను పైకెత్తేస్తుంది. గురువు మీద గురి విషయంలో తేడా ఉంటే ఆశ్రయించినా నువ్వు పైకి రావు. గురియే గురువు. అందుకే చూడండి, మనకి నీతి శాస్త్రం ఓ మాట చెప్తుంది, ప్రతిమా మంత్ర తీర్థేషు దైవజ్ఞే భిషజే గురౌ యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి. వీటి ఎందు మీ గురియే మిమ్మల్ని కాపాడుతుంది. ఏది? ప్రతిమ. మీ ఇంట్లో ఒక మూర్తిని పెట్టుకుని పూజ చేస్తున్నారు, ఇది నేను కాశీ నుంచి కొనుక్కొచ్చారండి అన్నారు అనుకోండి, మిమ్మల్ని ఒక్కనాటికి ఉద్ధరించారు. మీరే కొనుక్కోలేదు, ఈశ్వరుడు ఏంటి? ఈయన ఈశ్వరుడండి అన్నారు అనుకోండి, మీ గురి మిమ్మల్ని ఉద్ధరిస్తున్నారు, ఈశ్వరుడే రక్షిస్తుంది. మంత్ర ఏముందండి ఇందులో మంత్రం, ఏదో 4 అక్షరాలు రాసి ఇచ్చారు, ఇదేం రక్షిస్తుందండి అన్నారు అనుకోండి, అది రక్షించదు. మా గురువుగారు, నేను ఎప్పుడైనా మా గురువుగారి దర్శనానికి వెళ్ళి, గురువుగారు మీ అనుగ్రహం చేత ఏదో 4 మాటలు చెప్పుకుంటున్నాను గురువుగారు, ఏం చేస్తున్నావురా నాయన అంటుంటారు. నాకు గురువుగారి దగ్గర మాట్లాడడం ఒక్కటే చాలా భయం. అందుకని మొన్న వచ్చారు మా ప్రసాద్ బాబు గారు, ఏం చెప్తున్నావు అన్నారు. గురువుగారు లలితా సహస్రం చెప్తున్నానండి, ఏదో మీ అనుగ్రహంతో చెప్తున్నానండి. ఎప్పుడు ఎన్ని మాటలు వెళ్ళినా మా గురువుగారు ఏం చెప్తారు తెలుసండి? ఒకటే చెప్తారు, ఒరే పూర్వం రా నది దాటుతున్నాడు రా ఒకడు, ఇంత నది అలా దాటనన్నాడు, అక్కడే కూర్చున్నాడు రా ఒక సిద్ధపురుషుడు, కూర్చుని నాన్న తొందరగా వెళ్ళాలా, పడ వెళ్ళిపోయిందా, బెంగెట్టుకోకను ఒక కాగితం తీసి ఏదో రాసి చేతిలో పెట్టుకుని ఇందులో మంత్రం ఇచ్చాను పట్టుకుని వెళ్ళి అన్నాడు. వాడు నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రా, వెళ్ళిపోయి పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చేసాడు. ఇంకంత దూరం ఉంది. అంత దూరం ఉన్న తర్వాత గురువుగారు ఇందులో ఏం రాశారో, అబ్బా ఎంత మంత్రమో, మళ్ళీ ఒడ్డుకి వెళ్ళిపోయాక తీసేసుకుంటారేమో చూద్దాం అనుకున్నాడు రా. అనుకుని విప్పి చూశాడు, శ్రీరామ అని ఉంది. శ్రీరామ వల్ల నీటి మీద నడిచానా, ఇదే ఈయన రాసింది అనుకున్నాడు రా, నీళ్ళల్లో మునిగిపోయాడు. ఒరే నాన్న ఎవడు ఉద్ధరించాడు రా, నీకు గురువు మీద ఉన్న గురి నిన్ను ఉద్ధరిస్తోంది, నా గురువు మీద ఉన్న గురి నన్ను ఉద్ధరిస్తోంది. గురువు అంటే గురిరా, గురి లేని వాడికి గురువు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేరా, నీ గురిరా నాన్న అంటుంటారు. మహాత్ముడు కాబట్టి అలా మాట్లాడుతుంటారు. కాబట్టి మీ గురియే గురువు.
మీకు ఆ గురి లేదనుకోండి, గురువుగారు ఏం చేస్తారండి? అందుకే జగద్గురు అన్న మాటలో చెప్తారు, పక్కనున్నవాడు ఉద్ధరింపబడాలని ఏం లేదు, దూరంగా ఉన్నవాడు ఉద్ధరింపబడుతుంటాడు. ఎందుకని? మాటలు విని ఆయన యందు గురువుని చూసి తన ధోరణి మార్చేసుకుంటాడు. అంటే విషంగుడిలోంచి విడిపోతాడు, విడిపోయి సత్సంగుడి వైపుకి వెళ్ళిపోతాడు, ఆ సత్పురుషుడి వైపుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏమైపోయింది? రాజశ్యామల అనుగ్రహం వచ్చేస్తూ ఉంటుంది, అమ్మవారు సంతోషిస్తూ ఉంటుంది, శ్యామల ఇంకా అనుగ్రహించు అంటుంది. ఆఖరికి ఆ విషంగుడు చచ్చిపోతాడు, సత్సంగంలోకి వెళ్ళిపోతాడు. అసలు మీ ప్రయత్నం మొదలు పెడితే మీరు అటువంటి అనుగ్రహాన్ని అమ్మవారి వలన పొందవచ్చు. ఈ విషయాన్ని మీకు నిర్ధారణ చెయ్యడమే ఆ రాజశ్యామలకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి నామం. మీకైతే ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మహాపురుష దర్శనం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇండిపి గింజలాంటిది. అది దానికి మిగిలిన వాటికి తేడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నడువడి చేత ప్రేయస్సుకి శ్రేయస్సుకి రెండిటికి ఉండేటటువంటి తేడా ఏమిటో మీరు తెలుసుకోవాలంటే మీరు ఎన్ని పుస్తకాలు చదివినా మీకు రాదండి. ఒక గురువుతో, ఒక మహాపురుషుడితో కలిసి నడుస్తున్నారనుకోండి, కలిసి తిరుగుతున్నారనుకోండి, ఆయన జీవితంలో మీరు దగ్గరగా చూసే అదృష్టం మీకు కలిగిందనుకోండి. గురుపాద సేవ గొప్పదని ఎందుకంటారో తెలుసా అండి? కాళ్ళు పట్టడం గొప్పని కాదు. గురువుగారి కాళ్ళు పడుతున్నారంటే గురువుగారి యొక్క పడుకున్న గదిలోకి మీరు అనుమతింపబడ్డారు. గురువుగారు పడుకున్న గదిలో, గురువుగారు అంటే నిద్రపోతున్నటువంటి ఈశ్వరుడండి ఆయన. కాబట్టి ఆయన యందు అన్యబుద్ధులు ఉండవు, ఆయన పాలకుండ లాంటివాడు. ఆయన పడుకునుంటే మీరు పాదములు ఒత్తుతున్నారు, ఆయన ఊపిరి చేత కూడా ఈశ్వరోపాసన చేస్తూ ఉంటాడు సద్గురువు. ఆ గురువు పాదములు ఒత్తుతున్నారంటే గురువు గారికి బాగా దగ్గరగా ఉన్నారని మీరు గుర్తు. బాగా దగ్గరగా ఉన్నవాడు గురువుగారి జీవితాన్ని చూడగలుగుతుంటాడు. గురువుగారు ఇలా బతుకుతారు, గురువుగారు ఇలా బతుకుతారు, గురువుగారు ఇలా బతుకుతారు, గురువుగారు ఇలా చేస్తారు, మా గురువుగారు ఇలా ఉంటారు అని. అసలు మార్పు ఎందుకు వస్తుందో తెలుసా అండి? మా గురువుగారు ఇలా అంటారు, మా గురువుగారు ఇలా అంటారు, ఈ నమ్మకం ఎక్కడుందో అదే శిష్యుడు. మా ముత్యాల సత్యనారాయణ రాజమండ్రి పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెడితే అక్కడ తెరపడుతున్నారు. అక్కడ మా ముత్యాల సత్యనారాయణ జన్మచేత బ్రాహ్మణుడు కాడు, ఒక్క మార్కు తక్కువ బ్రాహ్మణుడు. అక్కడ పెళ్ళి అవుతున్నది ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెళ్ళి. వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, చాలా సత్సంప్రదాయం కలిగినటువంటి కుటుంబం. రెండు పక్షాలు అంత మంచి పక్షాలు కాబట్టి వాళ్ళు విన్నారు మాట. పెళ్లి కొడుకు బనీను వేసుకు కూర్చున్నాడు. మా ముత్యాల సత్యనారాయణ వెళ్ళి అడిగాడు, అయ్యా బనీను వేసుకు కూర్చోకూడదని మా గురువుగారు చెప్తుంటారు, మీరు బనీన్ తీసేయగలరా అని. అంటే ఎందుకు బనీన్ తీయాలి అని అడిగారు అనుకోండి, శాస్త్ర ప్రమాణం మా సత్యనారాయణ చెప్పలేడు. ఎందుకు తీయాలి అని దానికి ఏమైనా ప్రమాణవాక్యం చెప్పు అంటే చెప్పడం అతనికి ఏం చేత కాదు. అతనికి ఏం తెలుసు అంటే మా గురువుగారు చెప్పారు అంతే తెలుసు అతనికి. వెళ్ళి ప్రాధేయపడ్డాడు ఆ బ్రహ్మగారిని, ఆ మగపెళ్లి వారిని, పెళ్లి కొడుకుని. అతని ముఖం చూసి, అంటే ఆ మగపెళ్లి వారి పక్షంలో ఉన్నవాళ్ళు శాస్త్రి గారు వాళ్ళు కూడా నా యందు ప్రీతి కలిగిన వారు కాబట్టి అడిగితే, అంటే మంచి అన్నది చూడండి వినడంలో ఉంటుంది, బురద వదలడంలో సూది అయస్కాంతం వైపు పెడుతుంది. పెళ్లి కొడుకు తండ్రి చాలా సంతోషించి, ఏమంటే మీ గురువు గారిని మీరు అంత అభిమానించినప్పుడు, ఒక మంచి పని అయినప్పుడు తప్పకుండా తీయించేస్తానని నాన్న బని నిప్పి అని బనీని విప్పించేసి చక్కగా కన్యాదానం పుచ్చుకునేటట్టుగా చేశాడు. ఇప్పుడు చెప్పండి నాకు, ముత్యాల సత్యనారాయణ వివాహ మంత్రాలకి ప్రమాణం చెప్పగలిగిన వాడా? ముత్యాల సత్యనారాయణ ఆ పని చేయించడంలో అతని గురువు మీద ఉన్న నమ్మకమా? అతని గురి అంతే. ఇలా ఎందుకు చేయాలి అతనికి తెలియదు, దానికి ప్రమాణవాక్యం అతనికి తెలియదు, ఎక్కడుందో అతనికి ఏం తెలియదు. మా గురువుగారు చెప్పారంతే. ఆ గురి అతన్ని కాపాడేస్తుంది. ఈ గురి అతనికి ఎంతకాలం ఉంటుందో అది నా ఎందే కావక్కర్లేదు, ఎవరి ఎందైనా. పరమాచార్య ఫోటో చూస్తాడు, ఇలా 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 అంటాడు. ఎందుకు? మా గురువుగారు అస్తమానం అంటుంటారు. అందుకు పరమాచార్య గురించి అతనేం చదవడో, మా గురువుగారు అంటారు అస్తమానం, కలకద్దేసుకుంటుంటాడు. ఒక గురి ఉద్ధరించేస్తుందండి మనిషిని. నేను పొగిడానని మీరు అనుకోకండి, ఒక ఉదాహరణ చెప్పానంతే. గోపాలకృష్ణ గారు, ఆయనకి ఏం తక్కువ, మహానుభావుడు, అంత పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యారు. ఇప్పటికీ కారు దిగితే నమస్కారం, కారు ఎక్కుతుంటే నమస్కారం. మా గురువుగారు బాగుండాలి, మా గురువుగారు మా మనవలకు కూడా ఉపన్యాసం చెప్పాలి. ఎంత ఆర్తో! నేను ఆయనకి చెప్పచ్చా అని చూడకుండా పని చెప్తే రోజుకి 4 గంటలు నిద్రపోయి అంత పని చేయవలసిన అవసరం ఆయనకి ఏమిటి? అంటే గురి, మా గురువుగారు చెప్పారు, ఆ పని జరగాలి. ఆ తాపత్రయం, ఆ గురి ఎక్కడుందో వాడు ఉద్ధరింపబడి తీరుతాడండి. గురువు సమర్థుడు కాకపోవచ్చు, నేను సమర్థుణ్ణి కాను. నేను
ముత్యాల సత్యనారాయణ పొందినంత గొప్పతనం పొందగలనో లేనో, గోపాలకృష్ణ గారు పొందిన స్థితి నేను పొందగలనో లేనో, వాళ్ళు నాకన్నా పెద్ద స్థితినే పొందుతారు. ఎందుకు పొందుతారంటే వాళ్ళు ఉన్న గురి ఎటువంటిది. ఆ గురి ఉద్ధరిస్తుందండి మనిషిని. గురియే గురువు. ఆ గురి లేదు. కాసేపు ఇటు చూస్తావు, కాసేపు అటు చూస్తావు, కాసేపు ఇక్కడ తిరుగుతావు, కాసేపు ఇక్కడ నమస్కారాలు అంటావు, కాసేపు ఇక్కడ పళ్ళెట్టి కెడతావు, కాసేపు ఇక్కడ నువ్వు ఎంత మంచి మాటలు చెప్పావంటావు, అయిపోయిందంతే. మళ్ళీ ఇంకోటి దగ్గర తిరుగుతుంటావు. వాడు ఎంత గొప్పవాడో అంటావు, వాడి గురించి మాట్లాడుతుంటావు, అక్కడ తిరుగుతుంటావు, అక్కడేవో చేస్తుంటావు. నీ జన్మలో నువ్వు పైకి రావు. నీకు అసలు గురేది? నువ్వు బాణం పట్టుకుని ఇలా తిప్పడంతోనే సరిపోయాయి. ఇక నువ్వు విడిచిపెట్టేది ఎప్పుడు? నువ్వు విడిచిపెట్టలేవు. నీకు లక్ష్యశుద్ధి లేదు. త్రిశంకుడు మధ్యలో ఉండిపోయాడంటే రామాయణంలో అదే కారణం. వశిష్ఠుడు చెప్పిన మాట నమ్మలేదు, విశ్వామిత్రుడిని పట్టుకున్నాడు. ఎక్కడున్నాడు? అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఉన్నాడు. నీకేమర్థమైంది గురువు గురించి? నీకేం అర్థం కాలేదు. నీకేం అర్థం కాలేదు కాబట్టి నిన్ను నా దగ్గరికి రానివ్వకూడదు. నా దగ్గరికి అంటే ఏమిటో తెలుసా అండి? ఏ గురువు అయినా రానివ్వకూడదు. అంతే శాస్త్రం. నేను చాలా నిష్కర్షగా మాట్లాడతాను పంచకట్టుకుంటే. మామూలుగా ఆఫీస్కి వెడితే చాలా ప్రశాంతంగా ఉంటాను. ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇలాంటివి చెప్పేటప్పుడు నేను రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అది ఒకవేళ నేనే అయినా ఈ తప్పు నా యందు సవరింపబడాలని కోరుకుంటాను తప్ప రాజీ పడిపోయి చెప్పడం నా జన్మలో లేదు. నేను అలా చెప్పలేను, నా వల్ల కాదు. కాబట్టి ఇవి గురితో కూడిన విషయాలు. ప్రతిమా మంత్ర తీర్థేషు, మంత్రమునందు తీర్థమునందు. ఇందులో స్నానం చేస్తే పాపం ఎలా పోతుందండి అన్నవాడికి ఒక్కనాటికి పోదు. స్నానం చేస్తే పోతుందని నువ్వు గురు ఉంటేనే పోతుంది. దైవజ్ఞే, దైవం గురించి తెలుసున్నవాడు. ఆయన చెప్పాడు, ఏమయ్య ఈ హోమం చేయి తగ్గుతుంది జ్యోతిష్కుడు. ఆయన చూశాడు, ఆయనకి తెలుసు గ్రహముల కదలికలు. ఆయన చెప్పాడు, విను బాగుపడతావు. జ్యోతిషం ఏమిటన్నావు? ఆయనకి ఆయన బాగానే ఉంటాడు, నువ్వు బాడైపోతావు. కాబట్టి భిషజే, వైద్యుడు చెప్పాడు ఈ మందు వేసుకో తగ్గుతుంది అన్నాడు. ఏమంటే ఆయన ఏదో చెప్పాడు, నా దగ్గర ఆయనకి ఏమిటండి అన్నారు అనుకోండి, ఒక్కనాటికి తగ్గదు. వైద్యుడి మీద నమ్మకం ఉంటేనే తగ్గుతుంది. గురువు యందు గురి ఉండాలి. యాదృశీ భావన యత్రా సిద్ధిర్భవతి తాదృశీ. నువ్వే దృష్టితో ఉంటావో నీకు అటువంటి దృష్టితోటే ఔన్నత్యం కలుగుతుంది. అమ్మ బాబోయ్ అయిపోయిందా, 8:30? ఏటో ఒక్క నామం అవ్వలేదా? సరే పూర్తి చేసేస్తాను. పూర్తి చేయడం కష్టం ఏముందండి, చెప్పడం కష్టం. కానీ కాబట్టి నిన్ను పట్టుకున్న దానికి విరవడం ఎలాగా? ఇది చెప్పకుండా విడివడు అంటే ఎలా విడిపడతారండి? ఎలా బురద వదుల్చుకోవాలో శాస్త్రం చెప్తోంది. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇది చెప్తారు. మాతృవత్పరదారేషు, నిన్ను ప్రేయో మార్గంలో ఏవి తీసుకెడుతున్నాయి? మొట్టమొదట మనిషిని పాడు చేసేది కామము. కాబట్టి నీకు ఎవరైనా ఒక స్త్రీ వంక చూస్తే మనసు కదులుతోంది. దీనికి విరుగుడు చెప్పింది శాస్త్రం. మాతృవత్పరదారేషు, మీ అమ్మని చూడు, ఆవిళ్ళలో మీ అమ్మని చూడు. పొంగుతున్న పాల మీద నీళ్లు తలితే ఏమవుతాయి? అడుక్కి వెళ్ళిపోతాయి. ఆవిళ్ళలో అమ్మని చూడోసారి, మీ అమ్మగారిని చూసుకో. మా అమ్మగారు ఇలాగే ఉంటారు, మా అమ్మగారి చేతులు, మా అమ్మగారి కాళ్ళు, మా అమ్మగారి నోరు, మా అమ్మ మాట్లాడుతోందను కదలమని మనసుని విరిగిపోయింది, అయిపోయింది, అక్కడికి మట్టి రాలిపోయింది. మాతృవత్పరదారేషు పరద్రవ్య అనిలోష్టవత్. రెండో జాడ్యం ఏంటి? డబ్బు. నీది కానిది బెడ్ అనుకో, నీది కాదు బంగారం గొలుసు అక్కడ పడుంది, రాయి ముక్క. రాళ్ళన్నీ రోడ్డు మీద కనబడ్డాయి కదా అని గోని సంచిలో వేసుకుని భుజానికి ఎత్తుకుని ఇంట్లో పట్టుకెళ్ళి బీరువాలో పెడతావా? నీది కానిది రాయి అని చూడడం నేర్చుకో. అది రాయి నాకెందుకండాను? నీ మనసుతో అలా భావన చేయడం నేర్చుకో. అది నేను తినేది కాదండి, రాళ్ళు పట్టుకెళ్ళి ఏం చేస్తానండి నేను, నాకెందుకండి ఇంటి నిండా బరువు, రాళ్ళు అలా ఇంట్లో పెట్టుకోకూడదన్నారు అనుకోండి, అయిపోయింది అంతే. పరద్రవ్య అనిలోష్టవత్, నాది కానిది ఇంకొకరిది నాకు రాయి, అలాను మారిపోయావంతే. ఆత్మవత్ సర్వభూతేషు, ఇంకొకళ్ళని కొట్టే ముందు, ఇంకొకళ్ళని తిట్టే ముందు, అంటే మంచి మార్గంలోకి తిప్పడానికి నువ్వు ఎటువంటి కొరలా దెబ్బలు వాడినా పర్వాలేదు, దానికి దోషం లేదు. కానీ నిష్కారణంగా అవతల వారి మనసు మీరు బాధ పెట్టారనుకోండి, అలా బాధ పెడితే ఆలోచించు, నిన్ను ఎవరైనా మాట అన్నప్పుడు నువ్వు బాధపడితే నీకు ఎలా ఉంటుంది? వాళ్ళు బాధపడ్డము అలాగే ఉండదా? మరి ఎందుకు అలా ప్రవర్తిస్తావు? కాబట్టి ఆ పాత్రలో నిన్ను చూసుకో, అప్పుడు మీరు అలా అనలేరు. పరకాయ ప్రవేశం వచ్చిందనుకోండి, నేను ఇలా మాట్లాడితే, అమ్మో ఇలా మాట్లాడితే బాబాయ్ తట్టుకోలేను అన్నారనుకోండి, మీరు మాట్లాడకండి. ఇలా మాట్లాడితే తప్పు దిద్దుతాననిపించింది అనుకోండి, అలా మాట్లాడండి, అంతే. కాబట్టి ఆత్మవత్ పరదారేషు ఆత్మవత్ సర్వభూతేషు ఇహ పశ్యతి సపశ్యతి.
ఇవి ఎలా చూద్దాం అనుకుంటున్నావో ఇలా చూడడం నేర్చుకోండి, దృష్టిని మార్చు అంతే. నీకు ఎవరైనా స్త్రీని చూసినప్పుడు నాదైతే బాగుండు అనిపిస్తోంది, నీదైపోవాలని కోరుకుని నీదిగా నువ్వు పుట్టి నువ్వు కోరుకోకముందు నీదిగా అంకితమైపోయిన మొదటి ఆడది అమ్మ. అమ్మని నువ్వు కోరలేదు, అమ్మే నిన్ను కోరుకుంది. నా కొడుకని కౌగిలించుకుంది తన స్థనములకు. ఆవిడ వంక నువ్వు అలా చూడు, అమ్మగా కదిలిందా నీ మనసు? ఇప్పుడు ఎక్కడ కదిలింది? కదలదిహ, కిందకి దిగిపోతుంది. అమ్మ కనపడుతుంది. నోరు విప్పితే ఏమమ్మా ఏమమ్మా అని వచ్చేస్తుంది. కాబట్టి ఇది అలవాటైతే మాతృవత్పరదారేషు పరద్రవ్యానిలోస్తవత్, ఈ రాళ్ళన్నీ నాకెందుకండి అంటే, రాయి ఎందుకండి అన్ని రాళ్ళు ఒక రాయిదాలు ఇంట్లో ఏదో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఆ రాయి మీ ఇంట్లో ఉంది, ఇంకెందుకు రాళ్ళు? అన్ని రాళ్ళు అక్కర్లేదండి, మాకు దంచుకోవడానికి ఒక రాయి చాలు. కాబట్టి ఇప్పుడు నువ్వు అవన్నీ రాళ్ళు అనుకుంటే నీది కానిది రాయి కాబట్టి నువ్వు తీసుకెళ్ళావు. ఆత్మవత్ సర్వభూతేషు, నువ్వే అన్ని భూతములలో ఉన్నాననుకుంటే నువ్వు తప్పు చెయ్యవు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఇలా అనుకుంటే మీకు అమ్మవారి పాదముల యందు నిరతిశయ ప్రీతి ఏర్పడుతుంది. ఈ ప్రీతి ఏర్పడితే మీరు చెప్పడం, ఎవరికి చెప్పడం అలవాటు అవుతుందంటే, ఇందులో తడబాట్లు వస్తున్నాయి అనుకోండి, మీరు ఎవ్వరికి చెప్పరు, అమ్మవారికి చెప్తారు. ఇప్పుడు సంతోషిస్తున్నాడు, ఇప్పుడు రాజశ్యామలని పంపిస్తుంది. ఎప్పుడు పంపిస్తుందో తెలుసండి, ఇది విడిపడ్డం అంటే. చంటి పిల్లాడు చూడండి, అలా వెడుతూ కింద పడతాడు, కింద పడి ఏడుస్తాడు గడప తన్నుకుని. ఏడుస్తుంటే అమ్మ వచ్చి అయ్యో నాన్న పడిపోయావా అని ఇలా బాసం పెట్టేసుకుని ఆ కాలు అట్టుకుని ఆ వేలు నోట్లో పెట్టుకుని చీకేసి ఆ వేలు అని ఊతుంటుంది. వీడేం చేస్తాడంటే అమ్మని ఓ 2 చేతులతో కట్టేసి నీ వల్ల పడిపోయానమ్మా, నువ్వు రాలేదమ్మా, నువ్వు పట్టుకోలేదమ్మా అని అమ్మని నింద చేస్తాడు. అమ్మో నవ్వి నేను పట్టుకోనే ఏంట్రా, నువ్వు పరిగెత్తి అంటుంది అని వాడు ఆ కోపంలో ఓ అమ్మని కొట్టేస్తాడు 2 చేతులతో. అమ్మ చిరునవ్వుతో భరిస్తుంది. వాడికి ఆకలేస్తుంది, అమ్మా 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 అని ఏడుస్తాడు. అక్కడ అన్నం ఉంది, వాడు తిండి అమ్మ పెట్టాలి, వాడు ఏడుస్తాడు. ఒరే ఎదురింట్లో పేరంటానికి వెళ్ళాను, ఎందుకు రాలా, ఇల్లంతా పీకేస్తా, వచ్చాను కదా అంటాడు. ఏంటి వచ్చావమ్మా, ఆకలి వేసేస్తోంది, పైగా ఇప్పుడు వచ్చి ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు అలా అరుస్తావు అంటాయంటే అని తిరగబడిపోతాడు. భర్త కూడా అలా తిరగబడిపోతాడు. ఒరే అరవకు పెడుతున్నాను ఉండు, ఒక్క నిమిషం కనపడకపోతే చాలు బాబు, ఎవరి పోలికొచ్చిందో కానీ ఇలా మీదడిపోతాయేట్రా, రా అంటుంది. నేను పెట్టను నీకు అంటుందా, అందో. అమ్మ దగ్గరికి వెళ్ళి తిరగబడిపోతాడు. నిద్ర పట్టలేదనుకోండి వాడికి, వాడు ఆట మొదలెడతాడు. ఒరే ఇప్పుడు ఆటలేంట్రా, పడుకో అంటున్నా, నాకు నిద్ర పట్టట్లేదంటాడు. నువ్వు పాట పాడంటాడు. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది, తన నిద్రపోవడం మానేసి వీడిని జో కొడుతూ అలా పక్కన పడుకోబెట్టుకుని తను నిద్రపోతూ ఇలా జో కొడుతూ ఇలా చెయ్యి వాడి మీద పడి నిద్రపోతుంది అనుకోండి. అమ్మా అమ్మా అంటాడు వాడు. లేచే ఉన్నాను అని మళ్ళీ జో అచ్యుతానంద జో జో ముకుంద అంటుంది. వీడు మెల్లిగా నిద్రపోతాడు. వీడు నిద్రపోయాక అమ్మ నిద్రపోతుంది. వీడన్నిటికీ అమ్మను ఆశ్రయించడం వీడికి వచ్చింది. ఇందులో ఏమైనా కొంచెం కాస్త తొట్టుపాట్లుంటే ఆవిడికి చెప్పండి. అమ్మ తడబడుతున్నానమ్మా, నిలబడలేకపోతున్నానమ్మా, అక్కడ ఏడవండి అన్నారు రామకృష్ణ పరమహంస. ఏడిస్తే అమ్మ భరించినట్టు భరించి రాజశ్యామలని పంపించి విషంగుడి నోట్లోంచి విడిపించి సత్సంగుడి నోట్లోకి మిమ్మల్ని పంపిస్తుంది. ఇది దిద్దుతుంది. మీరు ఎంత అమాయకత్వంతో చేసినా గడుసుతనంతో చేసినా దిద్దేస్తుంది ఆవిడే. ఈ దిద్దడం గురించే ఒక చమత్కారమైన మాట ఉంది లోకంలో. వెనకటికి ఒక ఆయన బాగా నమ్ముకున్నాడు గీతని, అమ్మవారిని. భగవద్గీత చదువుకుంటూ చూసో శ్లోకం చదివాడు. చదివి ఏమిట్రా ఈ శ్లోకంలో ఇలా ఉంది, చర్మపాదం ఇలా ఉండకూడదు కదా, నేను ఎవరైతే యోగక్షేమం వహామ్యహం అని ఉంది అందులో. ఆ శ్లోకం ఉంది కదండి భగవద్గీతలో. ఎవరైతే నిరంతరము నన్ను భజన చేస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమములను నేనే వహిస్తూ ఉంటాను అంటాడు స్వామి. కాబట్టి ఇప్పుడు ఆయన అది చూసి ఇదేమిటి యోగక్షేమం వహామ్యహం అంటే భరించడం కదా, నాకు కోరికుంటే నాకు కష్టం ఉంటే నేను భరించాలి, తనేం చేయాలి, తీర్చాలి కష్టాన్ని. తీర్చాలంటే నాకేదో అనారోగ్యంగా ఉంది, ఆయన డాక్టర్ రూపంలో వచ్చి నాకు మందు ఇవ్వాలి, అంతేకాని నా రోగం ఆయన భరిస్తాడేంటి, నా ఆకలి ఆయన భరిస్తాడా, నేను తినే అన్నం మూట ఆయన భరిస్తాడా. వహామ్యహం కాదు కరోమ్యహం అని ఉండాలి అని కొట్టేశాడు దాని మీద. కరోమ్యహం అని రాసుకున్నాడు అంతే. ఆయన రోజు 4 ఏళ్ల ముందుకెళ్ళి ఆయవారం చేసి తెచ్చుకుని అన్నం తింటుంటాడు. ఆయన పాపం ఆయన స్థితి అటువంటిది, మహాభక్తి తత్పరుడు. హోర్ర వాన మొదలైంది. 2 రోజులైంది వాన తగ్గలేదు. బయటికి ఎడదామంటే ఎవరు ఇంటి బయటికి రారు, ఏమీ దొరకదు. 3 రోజులైంది, శోషించిపోయాడు. వాన తగ్గలేదు.
ఏం చేయడం? ఓ గుళ్ళోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడు. బయటికి వెళ్ళడానికి లేదు. ఈశ్వర, పెళ్ళం పిల్లల అన్నం ఆకలితో అలమటించిపోతున్నారని. ఇప్పుడు ఈయన ఇక్కడ ఏడుస్తుంటే ఓ పిల్లాడు ఇంట్లో తినడానికి కావలసిన పదార్థాలన్నీ పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా, అయ్యగారు పంపించారమ్మా, ఈ పదార్థాలన్నీ గుళ్ళో ఉన్నారు, భోజనానికి వచ్చేస్తున్నానన్నారు, ఇవి వండేసేయమన్నారమ్మా అని పెట్టాడు. ఆ పిల్లాడి ఒంటి మీద ఇలా చీరుకుపోయింది, రక్తం కారుతోంది. ఆ తల్లి చూసింది, అదేంటి నాన్న నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నీ ఒంటి మీద ఏమిటి అలా చీరుకుని నెత్తురు వస్తోందండి. అయ్యగారేనమ్మా చీరేశారు నన్ను అన్నాడు. అయ్యగారు చీరాడా? ఆయన అలాంటి పనులు చీరే, దయాధర్మములు కలిగిన వాడు, అలా ఎందుకు చీరుతాడు అంది. లేదమ్మా అయ్యగారే చీరారు, వచ్చాక అడగండి అమ్మా అని వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వచ్చాడు. ఆవిడ భోజనం పెట్టింది. ఇవి ఎక్కడవన్నాడు. మీరు ఎవరో పిల్లాడికి ఇచ్చి పంపించారు కదా, వాడు పట్టుకొచ్చాడు అన్నీని, కానీ నాకు అర్థం కాలేదు, వాడు అలా నెత్తురు ఓడుతూ పాపం అన్నీ మోసుకొచ్చాడండి మనకు కావలసినవి, వాడిని ఎందుకండి మీరు అలాగా నెత్తురు కారేటట్టుగా ఇలా చీరారు అంది. నేను నెత్తురు కారేటట్టు చీరడం ఏమిటి అన్నాడు ఆయన. అంటే ఏమో మరి ఆయన ఒంటి మీద చీరికుందా, వచ్చిన పిల్లాడి ఒంటి మీద ఆయనే తెచ్చాడు అని. ఆయన భోజనానికి కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నాకు ఆకలేస్తే ఆయన మోసుకొస్తాడా పదార్థాలని కదా, వహామ్యహం కొట్టి కరోమ్యహం అని రాశాను, ఎర్రసిరాతో కొట్టేశాను కదూ. గీత అంటే ఈశ్వరుడే, భగవద్గీత అంటే ఈశ్వరుడే. ఆ శ్లోకం మీద నేను ఇలా ఎర్రసిరాతో కొట్టేసిందే కృష్ణ భగవానుడి ఒంటి మీద చీరికైంది. చీరికై నా అపనమ్మకం, నేను వహించాడన్నాను కదా, చేస్తాడన్నాను కదా, ఆయన వహించాడు. బియ్యం మూట మోసుకొచ్చి ఇంట్లో పెట్టాడు కూరలోను. ఈశ్వరా, నాది ఎంత తప్పు, నువ్వు చెప్పిన వాక్కు నేను దిద్దగలిగిన వాడినా అని కన్నీటితో ఎరుపు దిద్ది వహామ్యహం 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 అని రాసుకుని అన్నం తిన్నాడు. కాబట్టి మీరు నమ్మకం ఉంటే తప్పో ఒప్పో ముందు ఈశ్వరుడికి చెప్పుకోవడం వస్తే దిద్దడానికి ఈశ్వరుడు ఉంటాడు. అసలు ప్రేయస్సు నుంచి శ్రేయస్సులోకి ఎడదామని మీరు అనుకుంటే, అటువైపుకి మీరు అడుగెయ్యాలని మీరు తెలుసుకుంటే, అమ్మవారు సంతోషించి విషంగుండించి విడిపించి సత్సంగుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్లడం. ఆ నామమే మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. అయితే మీకు నేను పచ్చి సత్యం చెప్తున్నాను, నాకెంత మాత్రం తృప్తి లేదు. ఈ నామం మీద ఇంకో 3 నెలలు మాట్లాడాలనుంది, కానీ మాట్లాడను. ఇవాళ ఆ నామం అయిపోయినట్టే. రేపు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అన్న నామం గురించి అమ్మ నా చేత పలికించి కృతార్థులను చేయుగాక. కానీ మీకు విషయం నేను బోధ చేయగలిగాను అని అనుకుంటున్నాను. రేపు సాయంకాలం సువాసిని పూజ, చక్కటి రోజులు, అద్భుతమైన రోజులు. కాబట్టి మనందరం జన్మ చరితార్థం చేసుకుందాం.